ఈరోజు మన ప్రశ్నకి వచ్చిన గెస్ట్ మీరు ఊహించని ఒక వ్యక్తి. ఆయన మ్యాజిస్ట్రేట్గా తన పదవికి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ జగన్ గారి ప్రభుత్వం ఉన్నదానికంటే కూడా కొద్దిగా ఎక్కువగానే ఘాటుగానే ముందుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు. శ్రవణ్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఒక ప్రతిపక్షంలాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక 3-4 డేస్కి ప్రతి ఇష్యూ మీద మాట్లాడటం కావచ్చు, కేసెస్ ఫైల్ చేయడం కావచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? ఈ కూటమి ప్రభుత్వం రావటంతోనే మిషన్ గన్లతోటి పరిపాలన స్టార్ట్ చేశారు. పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేయటం, దాన్ని షేర్ చేసిన అరెస్ట్ చేయటం, దానికి లైక్ కొట్టిన అరెస్ట్ చేయటం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్గా ఒక గందరగోళం క్రియేట్ చేసిన సిచ్యువేషను తిరుపతి కల్తీ లడ్డుకు సంబంధించిన ఇష్యూ. వాళ్ళ ఎలిగేషన్ ఏ టైంలో జరిగిందని? అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ నెయ్యి వాడి లడ్డు తయారు చేశారు. కల్తీ నెయ్యి అని చెప్పడానికి నెయ్యి ఉన్నదా మీ దగ్గర శాంపిల్? బాబు గారు గవర్నమెంట్లో వచ్చిన నెయ్యి ట్యాంకర్ని పరీక్ష చేస్తే పంది అవశేషాలు, ఎద్దు అవశేషాలు కలిసినాయి అని రిపోర్ట్ వస్తే అది 2019-24లో కూడా అలా కలిసి ఉండొచ్చేమన్న హైపోథెటికల్ వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాదా? దాన్ని క్యారీ చేస్తూ వచ్చాడు చూడు మా హీరో. తీసుకురండి రాఘవేంద్ర స్వామి డ్రెస్ అన్నాడు, తల గుడ్డ కట్టాడు, వెనకాల పీలకు కట్టాడు, గోచి కట్టేశాడు, చీపుర్లు తీసుకురండి అన్నాడు. పొరగొప్పరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిందేమో పవన్ కళ్యాణ్. నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినోడు ప్రశ్న టీవీని ప్రశ్నిస్తే ఎట్లా? సిట్ రిపోర్ట్లో జంతు అవశేషాలు కలవలేదు అని రావటం వల్ల తలలు పట్టుకొని కూర్చొని కలిసినట్టయితే బాగుండేది అని అనుకునేటువంటి దుర్మార్గుల్లో మొదటి దుర్మార్గుడు చంద్రబాబు. అపోజిషన్లో బేసిక్గా ఫ్లెక్సీలు పెట్టి ఇట్లా చేస్తారు, కానీ ప్రభుత్వం కల్తీ జరిగింది అని చెప్పని ఫ్లెక్సీలు పెడుతున్నారు. సనాతన ధర్మాధికారి అన్అపాలజెటిక్ పవన్ కళ్యాణ్ గారు కర్త కర్మ క్రియ తోటి వేసినటువంటి వేషం అల్టిమేట్గా అట్రప్లా. చంద్రబాబు నాయుడు గారు పిఆర్ మేనేజ్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది మీరు చూసే ఉంటారు ఈ మధ్య. వాళ్ళ లెగసీ అలాగ ఉంది, వాళ్ళ అదృష్టం అలా ఉంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు కాతే పరిస్థితి ఏంటి? అకౌంటెంట్గా 10,000 రూపాయలు ఉద్యోగం కూడా రాదా? ఇంకా మీ కెమెరామెన్ బెటరు, ₹1,00,000 50,000 సంపాదిస్తాడు హ్యాపీ. జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఇష్యూ ఎమ్మెల్యే రెల్లెకోడూరు ఎమ్మెల్యేది వచ్చింది. దాని మీద అభిప్రాయం చెప్పండి. అనకూడదు కానీ బూతులు వస్తాయి నా నోటికి. ఏందా జనసేన కమిటీ? ఇదేమైనా కాన్స్టిట్యూషనల్ కమిటీయా? బొంగులో కమిటీ? ఒకవేళ అతను తప్పు చేస్తే అరెస్ట్ చేస్తామండి, తప్పేముందని చెప్పడానికి నీకు అంత దమ్ము లేదు. నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివా? ఈరోజు మన ప్రశ్నకి వచ్చిన గెస్ట్ మీరు ఊహించని ఒక వ్యక్తి. ఆయన మ్యాజిస్ట్రేట్గా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్షంగా తను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడారో అంతకంటే ఒక 10 ఎక్కువగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన తన గొంతెత్తుతున్నారు. అయితే ఒక్కొక్కసారి అది పర్సనల్ టార్గెట్ లాగా అనిపిస్తుంది కొంతమందికి ఏమో ఆయన ఆన్ పాయింట్ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సో వీ హ్యావ్ టుడే జడా శ్రవణ్ కుమార్ గారు యాజ్ అ గెస్ట్ ఇన్ ప్రశ్న. లెట్ us టాక్ టు హిమ్. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో నీతో ఇంటర్వ్యూ కూర్చుంటే బాగుంటుందేమో అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో నాకు కుదరకపోవటం, కొన్ని సందర్భాల్లో నీకు కుదరకపోవటం. బట్ ఎనీవే అల్టిమేట్లీ ఫైండ్ ఏ స్కీమ్. ఏం ప్రశ్నలు అడుగుతాడు, ఏంటి, ఎలా సమాధానాలు చెప్పాలనేటువంటి టెన్షన్ లేకుండా కూర్చున్నాను. ఐ థింక్ మన డిస్కషన్ నుంచి ప్రజలకు ఒక మంచి అవుట్పుట్ వెళ్తుందని అయితే భావిస్తున్నాను. Hope so. Thank you so much for first of all coming here and we are in Shravan Kumar gari office lone unnam manamu. This is his office. So Anna, in first place, before getting into some personal details, I would like to know మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ
జగన్ గారి ప్రభుత్వం ఉన్నదానికంటే కూడా కొద్దిగా ఎక్కువగానే ఘాటుగానే ముందుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు, లేకపోతే ఇరకాటాన్ని పెడతానికి చూస్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే కొంతమంది నాతో మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను మాట్లాడిన వాళ్ళు కూడా నాకు చెప్పడం ఏంటంటే, శ్రవణ్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఒక ప్రతిపక్షంలాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక 3-4 డేస్కి ప్రతి ఇష్యూ మీద మాట్లాడటం కావచ్చు, కేసెస్ ఫైల్ చేయడం కావచ్చు, రోజు హోటల్ చుట్టూ కేసుల చుట్టూ కోసం పరిగెడతానే ఉంటారు ఆయన అని చెప్పని అంటున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు? ఇప్పుడు 2018లో నేను జాబ్కి రిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్లో కొంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాను. అంటే ఎవ్రీ ఇయర్ మనం ప్రశ్నించేటువంటి సబ్జెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి, మన సీనియారిటీ పెరుగుతూ ఉంటుంది, సమాజం పట్ల అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇనీషియల్ డేస్లోనో లేకపోతే లాస్ట్ 5 ఇయర్స్లోనో ప్రశ్నించిన సందర్భం చాలామందికి రీచ్ అవ్వాల. ఓకే, ఇంతకంటే స్ట్రాంగ్గానే ప్రశ్నించిన సందర్భం ఉంది. అసలు నేను కనపడని డిబేట్ అయితే లాస్ట్ 5 ఇయర్స్లో లేదు. నేను కనపడని ఛానళ్ళు లేకపోతే నేను ఇష్యూ చేయని నేను అడ్రస్ చేయని ఇష్యూ అయితే లేదు. అయితే ఈ ఇయర్ ఈ 20 మంత్స్లో ఇంకా ఎందుకు ఎక్కువ ప్రజలు నేను ప్రశ్నిస్తున్నానని భావిస్తున్నారంటే, నేను ప్రశ్నించేటప్పుడు చూసేవాళ్ళ సంఖ్య పెరిగింది, మాట్లాడుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. శ్రవణ్ కుమార్ లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ప్రశ్నించాడు కదా, సో ఈ సంవత్సరం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి భావన పెరిగింది తప్ప నేను ప్రశ్నించే తత్వంలో ఎక్కడ తేడా అయితే లేదు. బట్ ప్రజలు కొంత నేను ఎక్కువగా ప్రశ్నించటం, ప్రజలు దగ్గరగా చూడటం, వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతున్న కారణంగా అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం రావటంతోనే మిషన్ గన్లతోటి పరిపాలన స్టార్ట్ చేసింది. అంటే ఇంకా షూటెడ్ సైట్ అనమాట. మీరు ఈవెన్ పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేయటం, దాన్ని షేర్ చేసినా అరెస్ట్ చేయటం, దానికి లైక్ కొట్టినా అరెస్ట్ చేయటం. సో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనే పరిపాలన తీసుకొచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఒక కూటమి అయిన తర్వాత వెర్ ఇస్ ఆల్టర్నేటివ్? ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ ప్రశ్నించాలి. వైఎస్ఆర్సీపీకి చూస్తేనా 11 సీట్లు వచ్చినాయి. వాడి నాయకులు మాట్లాడటానికి భయపడుతున్నారు, ఊళ్ళు ఖాళీ చేపిస్తున్నారు. 100 మంది ఊళ్ళో వదిలిపోయి బెంగళూరులో, హైదరాబాదులో చిన్న వర్కులు చేసుకొని బతుకుతున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడానికి భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ కూటమి కార్యకర్తలు. ఇనీషియల్ ఫామ్ అయిన ఇమీడియట్ ఈవెన్ ఇప్పుడు కూడా దిస్ బీయింగ్ కంటిన్యూ. ఓకే, ఈవెన్ ఇప్పటికీ కూడా ఇట్లా ప్రశ్నించడానికి అవకాశం లేని చోట మనం ప్రశ్నిస్తున్నప్పటికీ కొంత ఓకే శ్రవణ్ కుమార్ కొంచెం వాయిస్ రేజ్ చేస్తున్నాడనే ఇంప్రెషన్ వచ్చింది తప్ప, బట్ అల్టిమేట్గా అయితే మాత్రం నేను ప్రశ్నించే విధానంలో గత ప్రభుత్వంలో ఏం తేడా లేదు, ఈ ప్రభుత్వంలో అయితే ఏం తేడా లేదు. ఐ వుడ్ లైక్ టు పర్సనల్లీ అప్రిషియేట్ యూ అన్న. ఎందుకంటే రీజన్ బీయింగ్, నేను మిమ్మల్ని 19 to 24 కూడా ఐ యూస్ టు ఫాలో ఈ TV5 డిబేట్స్, ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అని చెప్పుకునే ఛానల్స్ డిబేట్స్ అన్నీ చూస్తూ ఉండేవాడిని. సో దాంట్లో మిమ్మల్ని చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఎట్టి పరిస్థితుల్లో, సిస్టంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి అనే ఒక స్టాండ్. ఎందుకంటే సేమ్ మాకెట్లా జరిగిందో మీకు, అంటే మమ్మల్ని ఎవరెవరైతే ట్రాల్ చేశారో 19 నుంచి 24 దాకా, వాళ్ళు ఇప్పుడు మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మీ మీద ట్రాల్ వీడియోస్ నేను చూసా 19 to 24, వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుతూ కొన్ని వీడియోస్ చేశారు, నేను చూశాను. అంటే గొప్పగా కాకపోతే అట్లీస్ట్ కొంతమంది గొప్పగా మాట్లాడారు, కొంతమంది ఏమో ఓకే గారు ఒకటి యాడ్ చేశారు మెల్లిగా. అంటే ఎందుకు అంటే దట్ షోస్ వాట్ వీఆర్ అనేది. సో ఆన్ దాట్ నోట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ ఆన్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ అన్న. ఇక పోతే వాట్ ఈస్ మీ వేర్ ఆర్ యూ బోర్న్? మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి అసలు మీ ఏంటి అసలు చెప్పండి ఒకసారి. ప్రాపర్గా చెప్పుకోవడానికి బాధలు లేవు. అట్ ది సేమ్ టైం పెద్ద ఫ్యామిలీ, ఏదో పెద్ద రాయల్ ఫ్యామిలీ అని ఏం కాదు, కానీ మా బేసిక్గా మాది నేటివ్ ప్లేస్ గుంటూరు. ఓకే, గుంటూరు మదర్ది ఫాదర్ది ఇద్దరిది కూడా గుంటూరే. మా ఫాదరు శాంతిపేట, మా మదర్ వచ్చి కోబాల్పేట. సో మా మదర్ వాళ్ళు వచ్చి చుక్క ఫ్యామిలీ, అది మా ఫాదర్ జడా ఫ్యామిలీ. అయితే మా ఫాదరు చిన్నతనంలోనే ఆయనకి ఫాదర్ చనిపోవటంతో మా ఫాదర్కి మా తాతయ్య జాబ్ వచ్చిందనమాట. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక హెల్పర్గా జాయిన్ అయ్యాడు మా ఫాదర్. ఓకే, సో హెల్పర్గా అట్ ది ఏజ్ ఆఫ్ 20 years ఆ హెల్పర్గా జాయిన్ అవటంతో
మాకేమైపోయింది అంటే గుంటూరు సిటీ నుంచి మేము షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడికి? సో ఇనీషియల్గా గుంటూరు జిల్లా ప్రతిపాడు. ఓకే. సో గుంటూరులో పుట్టాను. నేను పుట్టిన వెంటనే మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. పత్తిపాడులో స్టేట్ అరౌండ్ 7 to 8 years ఉన్నాం. ఓకే. అక్కడ నుంచి పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఒక 10 years ఉన్నాం. అదే జిల్లా? అదే జిల్లా. అంటే అక్కడ నుంచి తాడికొండ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఒక 5 years ఉన్నాం. అక్కడ నుంచి పొన్నూరు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఒక 3 years ఉన్నాం. అల్టిమేట్గా గుంటూరు జిల్లాలోనే మా ఫాదర్ జాబు జరగటంతో మేము కూడా నేను ఏసీ కాలేజీలో డిగ్రీ చదివాను. పీజీ వచ్చి విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజీ చదివాను, ఎంకామ్. సో స్కూలింగ్ అంతా కూడా పెదనందిపాడు జడ్పీపీహెచ్ హై స్కూల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ప్రతిపాడు గుంటూరు జిల్లా. ఓకే. ఓకే. సో 6th class నుంచి 10th class వరకు పెదనందిపాడు. సో 10th class ఇంటర్మీడియట్ వచ్చి పొన్నూరు, డిగ్రీ వచ్చి ఏసీ కాలేజ్ గుంటూరు, పీజీ వచ్చి చీరాల, లా వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ. సో లా తర్వాత ఇంకా మీకు తెలియదే. అంటే వాట్ వర్ యువర్ ఇంట్రెస్ట్? మీరు ఎందుకని అసలు ఈ లీగల్ డొమైన్లోకి ఎందుకు వద్దాం అనిపించింది మీకు? యాక్చువల్లీ దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది రావాలి. ఇది బహుశా నేను ఎప్పుడు షేర్ చేయలేదు. నేను ఐ వాంట్ టు బికమ్ అ జర్నలిస్ట్. ఓకే. మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ అ జర్నలిస్ట్. అంటే జర్నలిస్ట్ అంటే అటెండెడ్ జర్నలిస్ట్ కాదు, రావణ్ లాంటి జర్నలిస్ట్ అవ్వాలని అంటే అంటే ఫెరోషియస్గా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి అ టెర్రరిస్ట్, యూ వాంట్ టు బి ఒసామా బిన్ లాడెన్. నువ్వు టెర్రరిస్ట్ అవ్వాలి అంటే అలాగే ఉండాలి. మంచోడు అవ్వాలి అంటే గాంధీలాగా ఉండాలి. అంటే ఏ సిస్టంలో అయినా సరే మీరు చేస్తున్న సిస్టంలో మీరు డోంట్ టు బీ సైలెంట్. అంటే నువ్వు ఫ్లరిష్ అవ్వాలన్నమాట. నువ్వు ఒక ఆటం బాంబు లాగా ఉండాలి అని మొదటి నుంచి నేను భావిస్తూ ఉంటాను. సో ఆ ప్రాసెస్లోనే నేను జర్నలిస్ట్ అవ్వాలనేది నాకు చాలా కోరిక. ఈనాడు జర్నలిజం స్కూలు అప్పుడు మాకు చాలా బాగా అనిపించేది. ఈనాడు జర్నలిజం స్కూల్ అంటే మేము అప్పటికే డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయింది. పీజీ అయిపోయిన తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్కి అప్లై చేద్దాము. ఎందుకంటే అక్కడ ఇంత పొలిటికల్ ఇంక్లినేషన్స్ లేవు, అస్సలేం నథింగ్ ఎల్స్. ఎందుకంటే మా ఫ్యామిలీలో అటుగాని ఇటుగాని ఎవరు పొలిటీషియన్ లేరు. అండ్ వీ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. అంటే మా తాతయ్య, మా అమ్మ, మా నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ 10 మంది పిల్లల్ని మా నాన్నగారే పెంచాలి. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలి. ఈవెన్ మాకు ఒక్కొక్క సందర్భానికి వచ్చేటప్పటికి ఆయనకు వచ్చే జీతంలో మేము తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. ఎందుకంటే 15-20 మంది కలిసి ఉండేవాళ్ళం ఒకే ఇంట్లో. వాళ్ళందరూ తిన్న తర్వాత మాకు పెట్టడం అంటే ఈ మంచి చెడ ఇవన్నీ కూడా ఫ్యామిలీస్లో చూసిన వాళ్ళం. సో మాకు అంటే పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని కారణంగా జర్నలిస్ట్ అవుదామో ఇంకోటి అవుదామని అనుకున్న సందర్భంలో యాక్చువల్గా ఈనాడు జర్నలిజం స్కూల్కి వెళితే స్టైఫండ్ వస్తుంది 8,000 అనేటువంటి ఒక హోప్ ఉండేది. అప్పట్లో 8,000 స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు. ఈనాడు జర్నలిజం స్కూల్కి సెలెక్ట్ అయితే 8,000 స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు. ఆ స్టైఫండ్ 8,000 చాలా బిగ్ అమౌంట్ అప్పట్లో. తర్వాత పోస్టింగ్ కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఏదో ఒక ఈనాడు దీంట్లో సబ్ ఎడిటర్గానో దాంట్లో ఇచ్చేవాళ్ళు. అది మా ఫ్రెండ్ ఒక అతను ఆల్రెడీ లాస్ట్ 1 year జాయిన్ అయిపోయి 2వ ఇయర్కి అరే నువ్వు కూడా రాయిరా, కొంచెం నీకు జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ కదా, బుక్స్ అది ఇది రాస్తూ ఉంటావు, నువ్వు కొంత నాలెడ్జబుల్ పర్సన్ కదా అంటే అది లక్కీగా రాసిన తర్వాత సెలెక్ట్ అయ్యాం. దానికి సెలెక్ట్ అయ్యాను. అంటే సెలెక్ట్ అంటే ఫస్ట్ స్టేజ్ దాటింది. సెకండ్ స్టేజ్ వచ్చి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. అప్పట్లో మొబైల్స్ ఏం లేవు. ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, పలానా తారీఖుని మీరు ఇంటర్వ్యూకి రండి అని. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంటర్వ్యూ కార్డు నాకు మిస్ అయింది. అంటే పోస్టల్లో ఇట్ గాట్ నాకు రీచ్ కాలేదు. అంటే మేబీ మేము అప్పుడు ఇల్లు షిఫ్ట్ అయ్యి ఉన్నాం, పాత ఇంటి అడ్రస్కి వెళ్ళిపోయింది. నేను ఇంకా నాకు రావట్లేదు, ఇంకా రావట్లేదు అని అనుకున్నాను. 1 month పాస్ అయిన తర్వాత మా ఆల్ ఆఫ్ సడన్ రిజల్ట్ పెట్టేశాడు పేపర్లో. ఏందని నేను ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా మీరు చాలా మెరిట్లో ఉన్నారు, మీరు ఇంటర్వ్యూకి వస్తే సెలెక్ట్ అయిపోయేవాళ్ళు, మీరు రాలేదు, అందువల్ల మీ కింద వేరే వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఏ ఇయర్ ఇది? ఐ థింక్ 1999 to 2000. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఏంది ఎట్లా జరిగింది, జర్నలిజం అవుదాం అనుకున్నాము, ఎట్లా మళ్ళీ 1 year ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం. అయిపోయిన తర్వాత ఇంకా అనుకోకుండా దేనికి వెళ్దాం అంటే మీ పోటీ ఫ్రెండ్ ఒకడు మాట్లాడుతున్న సందర్భంలో చెప్పాడు, ఆంధ్ర యూనివర్సిటీ చాలా బాగుంటుంది శ్రావణు,
ఆంధ్ర యూనివర్సిటీలో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో కాబట్టి నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ చాలా బాగుంటుందని డిస్కషన్లో వచ్చింది. సరే ఎందుకైనా మంచిది, మనం ఎటు ఖాళీగా ఏముంటాము, ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే. సో అనుకోకుండా ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వటం, ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావటం. అసలు లా అనేది నా లైఫ్లోనే లేదు, అంటే పాలిటిక్స్ కూడా నా లైఫ్లో లేదు. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ ఊహించకూడదు, రెండూ లేవు. ఏదో ఒక అంటే అప్పట్లో మా సైకాలజీ లేకపోతే మా ఆలోచన విధానం అంతా అద్భుతంగా సమాజం పట్ల ఉన్నది కదా. చైల్డిష్ మైండ్, ఏదో కాలేజీకి వస్తున్నాం, వెళ్తున్నాం, చదువుకుంటున్నాం ఇంతవరకే. కానీ సోషలిస్ట్ భావాలు ఉన్నప్పటికీ కూడా అంత గొప్పగా ఆలోచించి ఓ పార్టీలు పెట్టాలి, లేకపోతే ఇంకోటి అవ్వాలనే లేదు. ఎప్పుడైతే లాకి ఆప్షన్ లేక లాకి రావటం జరిగింది. సో అలా కంప్లీట్ చేశాం. బట్ లా కంప్లీట్ చేసేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో అప్పుడు ప్రపంచాన్ని చూసాం. ఓకే. అప్పటి వరకు చైల్డిష్ మైండ్గానే ఉండేది. అప్పుడు ప్రపంచాన్ని, అసలు ప్రపంచం అంటే ఏంటి, వరల్డ్, వాట్ ఈజ్ వరల్డ్, అట్లా సైకాలజీ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది మొత్తం అప్పుడు చూడటంతో అప్పుడు ఈ ఆటోమేటిక్గా అసలు ముందు ఈ లా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. యాక్చువల్గా లా అనేది చాలా, ఇప్పటికీ కూడా లా అనేది చాలామందికి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. నాకైతే కొన్ని వందల మంది అడ్వైజ్ చేశారు, వద్దని, ఎందుకు లాకి వెళ్తున్నావు, ఎంకామ్ చదువుకున్నావు కదా, ఏదో ఒక పోస్ట్లోకి వెళ్ళొచ్చు, బ్యాంక్ జాబ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, ఈ జాబులకి దానికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు లా అనవసరంగా. ఒక విధంగా చెప్పాలంటే చెట్టు కింద ప్లేటర్ అవుతావా, ఎందుకు అవుతావు. మా కామెడీగా క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కోకోలలో. మా ఫ్యామిలీలో అన్నారు, అవతల ఫ్యామిలీలో అన్నారు, మా ఫ్రెండ్స్లో అన్నారు, ఎందుకు లాకి వెళ్తావు, ఏం వస్తుంది అని. బట్ లా చదువుతున్న సందర్భంలో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఓకే లా అనేది నిజంగానే మనకి ఇన్కమ్ జనరేట్ సోర్స్ అవుతుంది ఇమీడియట్గా. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టిన వెంటనే సోర్స్ అయిందా, లేకపోతే అందరి వ్యూవర్షిప్ పెరిగిపోయిందా? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బికాస్ ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఏది జర్నలిజం కావచ్చు, లా కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఫ్లరిష్. నేను ఆ విధంగా సందర్భంలో ఏమైపోయింది అంటే, లేదు లాతో మనకి లేదు, లా చదివి జడ్జి అవ్వాలని అప్పుడు అనిపించింది. ఓకే. అంటే లా చదివితే ఇన్కమ్ సోర్స్ ఉండదు కాదు కాబట్టి, మనకి కొత్త గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి లా చదివిన తర్వాత ఎందుకు మన జడ్జ్ ఎగ్జామ్స్ రాయకూడదు. ఫార్చునేట్లీ మీరు లా చదువుతున్నప్పుడే యూ హ్యాడ్ దట్ థాట్. చదువుతున్నప్పుడే నాకు ఆ థాట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, జస్ట్ లా కంప్లీట్ మేము అవుతున్న సందర్భంలోనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, లాకి 3 years మ్యాండేటరీ ప్రాక్టీస్ అడ్వకేట్గా ఉండాల్సిన బారు లిఫ్ట్ చేసేస్తుంది. ఓకే. సో ఈవెన్ 3rd year LLB స్టూడెంట్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. ఓకే. సో ఇంకా మాకు we formed a strong inclination of writing civil exam, judicial examination. నేను ఫైనల్ ఇయర్లో ఉండగానే రాద్దాము అనేటువంటి ప్రాసెస్ ఎప్పుడైతే మాకు వచ్చేసిందో, దెన్ వి స్టార్టెడ్ రీడింగ్ హార్డ్. సో అట్లా లా కంప్లీట్ అవటం వితిన్ 3 yearsలోనే, ప్రాక్టీస్ చేస్తున్న 3 yearsలోనే ఐ గాట్ ద జ్యుడిషియల్ ఆఫీసర్ సెలెక్షన్. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్షన్ వచ్చేసింది. హిట్ చేశారు. 2008. ఓకే. సో 2008లోనే జ్యుడిషియల్ ఆఫీసర్ సెలెక్షన్. బట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అంటే, కానీ ఆఫీసర్ పోస్టు అనేది జ్యుడిషియరీలో అది ఇనీషియల్ పోస్ట్ అయినప్పటికీ కూడా ఈజ్ హైలీ రెస్పెక్టబుల్ పోస్ట్, అందులో డౌట్ లేదు. సో ఈక్వలెంట్ టు IAS అనమాట. అంటే సివిల్ క్యాడర్లో అది ఉంటే జ్యుడిషియల్ క్యాడర్లో మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, బికాస్ బోత్ ఆర్ IAS అండ్ మెజిస్ట్రేట్ ఆర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్. మీరు ఎన్ని ఇయర్స్ చేశారు? సో అరౌండ్ 9 to 10 years I was there in the system. సో ఎందుకని, వాట్ మేడ్ యూ కమ్ అవుట్? అంటే స్ట్రైట్గా చెప్పాలంటే రావణ్, ఒకటి అతి తెలివే, వేరే ఏం లేదు, నథింగ్ ఎల్స్. అంటే అతి తెలివి అంటే మళ్ళీ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యు ఆర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఐ థింక్ మీరు ఎక్కడో వర్క్ చేసి ఉంటారు. కరెక్ట్ కదా, ఎక్కడో వర్క్ చేసి ఉంటారు. సో మెనీ ఆర్గనైజేషన్. నాకు తెలిసి మీకున్న టాలెంట్కి వాళ్ళు 1 lakh 2 lakh ఆఫర్ చేస్తారు. వై యూ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్టార్ట్ అ ప్రశ్న? కరెక్ట్.
అర్థమైంది. Why you want to come out and start ప్రశ్న? అవును, ద కన్సర్న్ టువర్డ్స్ ద సొసైటీ. సొసైటీ కూడా కాదు, అబద్ధం చెప్తున్నాను నువ్వు. మరి రావాలి, నాట్ సొసైటీ. అంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు ఆ జాబ్ చేస్తున్నప్పుడు. అరే వాట్ కైండ్ ఆఫ్ ఏంటి మనము ఇట్లా ఇంత జరుగుతుంది బయట, ఒక హేట్ మాంగరింగ్ స్టార్ట్ అయింది బయట, మనం మాట్లాడగలిగిన పరిస్థితిలో ఉన్నాము. వై ఆర్ వీ నాట్ టాకింగ్? మనం ఎప్పుడు మాట్లాడకపోతే రాబోయే తరాలు అందరూ కూడా మతాల మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు కదా. అంటే నీ ఇంక్లినేషన్, ఇన్నర్ ఇంక్లినేషన్ రావణ్. బట్ నేను బోల్డ్గా చెప్పాలి అంటే, నేను అనేటువంటి ఒక ఈగోనే మనలాంటి వాళ్ళని శాసిస్తుంది. నేను ఓకే, ఐ వాంట్ టు డూ, ఐ షుడ్ రెస్పెక్ట్ మై సెల్ఫ్. హూ ఆమ్ ఐ? శ్రవణ్, రవణ్, ప్రశ్న, ఒక జై భీమ్, ఇదంతా కూడా ఒక నేను అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను హైకోర్టుకి ఒక ఎంప్లాయీని, సబార్డినేట్ని. ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి సబార్డినేట్ని. నేను ఈరోజు బయటకు వచ్చి అడ్వకేట్ అయ్యాను అంటే ఐఎమ్ ఎ బాస్ ఫర్ మై సెల్ఫ్. కరెక్ట్. అంటే నో బడీ కెన్ ఇన్సిస్ట్ మీ ఆర్ నో బడీ కెన్ కమాండ్ మీ. ఈవెన్ నన్ను ఎవరు రిగ్రెట్ చేసే అర్హత ఎవరికి ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ అ ఫ్రీడమ్. అంటే మోర్ ఓవర్ నేను మాత్రమే ఎందుకు చేయకూడదు, నేనే ఎందుకు చేయకూడదు, నేను అనేటువంటి ఒక ఈగో ఉంది చూశారు. ఆ ఈగో నన్ను బ్లిక్ చేసింది. ఆ ఈగో ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అది జడా శ్రవణ్ కుమార్ చేయాలి. జడా శ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వర్గానికి, అంటే ఆ వర్గం ఏంటి అంటే మీరు ఎస్సీ అంటారా, ఎస్టీ అంటారా, బలహీన వర్గాలు అంటారా, డెమోక్రటిక్ వాల్యూస్ కోల్పోతున్న వాళ్ళు అంటారా, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తున్న వాళ్ళు అంటారా, ఒక సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్న ఒక సిస్టమ్తో సఫర్ అవుతున్న వ్యక్తులు అంటారా. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఐ కాంట్ సే ఇది ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు అని నేను చెప్పను. ఇప్పుడు నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ 5 yearsలో నేను ఫైట్ చేసినటువంటి మేజర్ ఇష్యూ అమరావతి ఫార్మర్స్. ఓకే. అసలు నేను ఫైట్ చేసినంతగా బహుశా అమరావతి ఇష్యూ మీద ఎవరు ఫైట్ చేయరు. వాట్ డిడ్ యు డు? అసలు నేను చేయంది ఏంటుంది? సుప్రీంకోర్టుకి వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళాము, పాదయాత్రలు చేశాము, ధర్నాలు చేసాము, రైతుల కోసం నిరాహార దీక్షలు చేసాము, వాట్ నాట్. అసలు ఒక సందర్భంలో అమరావతి ఉద్యమం అంటే జడా శ్రవణ్ కుమార్ గారు చాలా కీలకమైనటువంటి స్థాయికి నేను లేకుండా అక్కడ ఒక మీటింగ్ జరగలేదు. ఆ స్టేజ్లో నేను అమరావతి ఉద్యమాన్ని రిప్రజెంట్ చేశాను. ఎందుకు రిప్రజెంట్ చేశాను అంటే, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే జగన్ మిగతా వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటంటే అమరావతి ఉద్యమం ఒక కమ్మవాళ్ళ ఉద్యమం. ఇక్కడ అందరూ కూడా కొత్త కమ్మ రైతులు ఉన్నారు. అప్పట్లో ప్రాపగాండా ఉంది. అంటే కొంతవరకు కూడా వాస్తవం ఉంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు 35% భూములు ఇచ్చినప్పటికీ మిగతా మేజర్ శాతం భూములు ఇచ్చింది మాత్రం ఆ సామాజిక వర్గం అది. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ లీడ్ చేసినటువంటి ఉద్యమం అది. అయినప్పుడు కూడా నేను ఎందుకు మద్దతు ఇచ్చాను? అయినప్పుడు కూడా నేను ఎందుకు ఆ ఉద్యమాన్ని చాలా సీరియస్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద 5 years ఫైట్ చేశాను? ఎందుకు అంటే ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళ ప్రాథమిక హక్కులు కోల్పోకూడదు. మై వ్యూ పాయింట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. రావణ్, మీ ఇంటర్వ్యూ మొత్తం కూడా నేను ఒక్కటే ఎజెండాతో చెప్తా. నా ఎజెండా, నా మేనిఫెస్టో కాన్స్టిట్యూషన్. నో క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, సెక్స్, రిలీజియస్ అండ్ నథింగ్ ఎల్స్. మై ఎజెండా ఈజ్ ఇన్ ఫ్యూచర్లో శ్రవణ్ కుమార్ ఈ భూమి మీద బతికేంత వరకు నా ఎజెండా, నా మేనిఫెస్టో కాన్స్టిట్యూషన్ హక్కులు ఎవడు కోల్పోయినా, జగన్మోహన్ రెడ్డి కోల్పోయినా నేనుంటా, చంద్రబాబు నాయుడు కోల్పోయినా నేనుంటా, పవన్ కళ్యాణ్ కోల్పోయినా నేనుంటా. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో రానికుండా పోలీస్ కమిషనర్ ఆపినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రేస్డ్ వాయిస్. నేను కూడా మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆ రోజు తెలుగు ప్రభుత్వం నిరంకుశంగా పవన్ కళ్యాణ్ ఆపినప్పుడు నేను వాయిస్ రేజ్ చేసింది జనసేన కార్యకర్తలకి. ఇది అర్థం కాదా? జనసేన ఈరోజు కార్యకర్తలకి, నన్ను నా మీద ట్రోల్స్ చేసేటువంటి జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి నాయకులకి గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మీద జరిగిన దాడి మీద జరిగినప్పుడు మీకు అది అర్థం కాలేదా? అప్పుడేమో బెల్లమా, ఇప్పుడేమో అల్లమా.
దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. ట్రూ. అంటే చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళటానికి అడుగు పెట్టడానికి అవకాశం లేదు అని ఆయన్ని కుప్పంలోకి ఎంటర్ అనికుండా చూసిన సందర్భంలో మాలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి బాసటగా నిలబడ్డాం ఆ రోజున. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కలవటానికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను కలవటానికి వెళ్తే వేల మంది పోలీసులను పెట్టి ఆపుతున్న విధానం పట్ల కూడా నేను వ్యతిరేకం. కరెక్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆపటం ఎంత వ్యతిరేకమో, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆపటం ఎంత వ్యతిరేకమో, ఎంత సపోర్ట్ చేసామో, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వెళ్తుంటే పోలీసులు ఆపిన విధానం పట్ల మేమెంత గొడవ చేసామో, మేమెంత ప్రశ్నించామో, ద సేమ్ మ్యానర్, ద సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ టు జగన్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు క్వశ్చన్. బికాజ్ అల్టిమేట్లీ కాన్స్టిట్యూషన్ వాల్యూస్, ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్. సో యూ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. ఎవరైనా సరే, ఈవెన్ ఒక 100 మందిని చంపిన వ్యక్తికైనా ప్రాథమిక హక్కులు ఉంటాయి. అవును, కరెక్ట్. నువ్వు మాట్లాడుతున్నావు, నీ మీద వేల ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు చేస్తే సంసారం, యువత రోజు చేస్తే వ్యభిచారమా? ప్రశ్నించడానికి వచ్చిందేమో పవన్ కళ్యాణా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టిందేమో పవన్ కళ్యాణా? ప్రశ్నించేవాడి తాట తీసి చేతులకి చర్మాలు తీసేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టడమే ఉప ముఖ్యమంత్రి. వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ రావని ఇది? అసలు ఆ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ అబ్జెక్షనబుల్. అండ్ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు దీన్ని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళు దే ఆర్ ప్రమోటింగ్, దే ఆర్ ప్రాపగేటింగ్ అండ్ దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్సో. జనసేన సపోర్ట్. ఎస్ నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, జనసేనని టార్గెట్ చేసే వ్యక్తులకి టార్గెట్ చేయమని దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆల్సో అండ్ దే ఆర్ ప్రమోటింగ్, దే ఆర్ ఎంకరేజింగ్. నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినోడు ప్రశ్న టీవీని ప్రశ్నిస్తే ఎట్లా? మీరు అన్న ప్రతి సందర్భం కూడా మేము కూడా ప్రశ్నలో మాట్లాడాం. మీరు అందరినీ ప్రతి సందర్భం పవన్ కళ్యాణ్ గారు ఆపినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఆపిన, అమరావతిలో నిరాహార దీక్ష చేసాం. ఈ రైతులకి సంఘీభావంగా 2 days కంటిన్యూస్గా. సో ఇవన్నీ కూడా చేసాము. బట్ ద పాయింట్ ఇస్, మీరు అన్నదే, వాళ్ళు దే వోంట్ లుక్ బ్యాక్, వెనక్కి వెళ్ళి చూడరు. మీరు అంటే అప్పుడేమో బెల్లం, ఇప్పుడేమో అల్లం ఉంటాయి. బట్ కమింగ్ టు దిస్ మీ పర్సనల్ లైఫ్ శ్రవణ్ గారు, ఐ డెఫినెట్లీ టాక్ అబౌట్ పాలిటిక్స్. ఏదైనా సందర్భంలో మీరు ఎప్పుడైనా వివక్షకి చదువుకున్న టైంలో, చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ సొసైటీలో, ఎందుకంటే అది ఇంకా పోలా, దాని ఫార్మ్స్ మార్చుకుంది, వివక్ష అనేది దాని రూపులు మార్చుకుంది, ఇది మీరు ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటారా? సో ఇప్పుడు ఏమైనా ఇన్స్టెన్స్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, ఏంటిలా అని చిన్నప్పుడు కానీ ఏదైనా ట్రొమాటిక్ స్టేజ్? అంటే రావణ్, నీకు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ఇట్. అంటే లైఫ్లో అంబేద్కర్ గారికి నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నాకు బాగా అనిపిస్తాయి. 2004 నేను లా కంప్లీట్ చేశాను. ఓకే. లా కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ నేను చదువుకుంది వైజాగ్, నేటివ్ ఆఫ్ గుంటూరు. సో గుంటూరులో ప్రాక్టీస్ చేద్దామా, వైజాగ్లో ప్రాక్టీస్ చేద్దామా అనేది అర్థం కాదు. యాక్చువల్గా 2004 తర్వాత అప్పటికి ఇప్పుడు మా మిస్సెస్ ఎవరైతే ఉన్నారో షీఈస్ ఫ్రమ్ వైజాగ్, షీఈస్ ఫ్రమ్ కాపు కమ్యూనిటీ. సో అప్పటికి మా మధ్య లవ్ అఫైర్ అయితే ఏం లేదు కానీ, బట్ పెళ్లి చేసుకోవాలనే ఒక థాట్ అయితే ఉంది. ఓకే. సో 2000 పెళ్లి చేసుకోవాలనే థాట్ ఉన్నప్పుడు నేను మళ్ళీ గుంటూరులో ఉండి తను వైజాగ్లో ఉండి ఇబ్బంది ఎందుకు, సో బెటర్ వైజాగ్లోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామనేటువంటి ఒక ఆలోచన నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. సహజంగా ఇప్పుడు నువ్వు ఆ టైంలో, ఆ ఏజ్లో సహజంగా మనం పెళ్లి చేసుకోపోయే అమ్మాయి ఏది చెప్పినా కూడా అది చేయటానికి సిద్ధంగా ఉంటాం. అంటే ఇప్పుడు చేయట్లా మీరు? పెళ్ళైన తర్వాత నార్మల్గా కాదు, పెళ్ళైన తర్వాత ఇప్పుడు నువ్వు సీరియస్గా చెప్పు. నాకు పెళ్ళి కాకముందు ఎప్పుడు కాల్ వస్తుందా అని గంట సేపు వెయిట్ చూసే మనం, పెళ్ళైన తర్వాత నార్మల్గానే 10 సార్లు కాల్ చేసినా 11వ కాల్ కూడా ఎత్తాం. నో కామెంట్. దిస్ ఈజ్
దిస్ ఈజ్ అ లాజిక్. ఇది ఇప్పుడు మీ ప్రశ్న టీవీ ప్రేక్షకులు అందరూ యాక్సెప్ట్ చేసేదే ఇది, ఇంక్లూడింగ్ ఈవెన్ వైఫ్. 1000 మంది వైఫ్ని నుంచోబెట్టి వాట్ ఈస్ యువర్ కంప్లైంట్ అగెన్స్ట్ యువర్ హస్బెండ్ అంటే ఫస్ట్ కంప్లైంటే ఫోన్ ఎత్తడండి అని. దిస్ ఈజ్ అ కామన్ సైకాలజీ. అట్లా ఆ సందర్భంలో వైజాగ్లో ప్రాక్టీస్ చేద్దామని చాలా సీరియస్గా అనిపించింది నాకు. అయితే వైజాగ్లో ప్రాక్టీస్ చేయాలంటే ఎవరో ఒకళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయాలి అంటే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళదాం, ఎవరి దగ్గరికి వెళదాం, ప్రాక్టీసు ఎవరి దగ్గరికి వెళ్దామని ఒక మీలాంటి ఫ్రెండ్ని ఎవరన్నా అడిగి, అరే ఎవరన్నా ఉంటే చెప్పరా సీనియరు, నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను వైజాగ్లో, ఎవరిని ఉంటే చెప్పంటే, సరే లేరా నేను చెప్తాను అంటే. నార్మల్గా రవణ్ ఆంధ్రప్రదేశ్లో అంటే నేను ఎక్కడ బియాండ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళను, ఆంధ్రప్రదేశ్ వరకు కన్ఫైన్. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ కోర్టుకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో నువ్వు మెజిస్ట్రేట్ కోర్టులకు వెళ్తా, మున్సిపల్ కోర్టులకు వెళ్ళినా, జిల్లా కోర్టులకు వెళ్ళినా, సబ్ కోర్టులకు వెళ్ళినా, హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 1000 మంది లాయర్లు ప్రాక్టీస్ చేస్తుంటే టాప్ 500లో ఎస్సీ వాళ్ళు ఉండరు. అవునా? ఒక 50 మంది ప్రాక్టీస్ చేస్తుంటే ఒక జిల్లా ఒక మెజిస్ట్రేట్ కోర్టులో టాప్ 25లో ఉండరు. ఓకే ఓకే. ఒక 500 మంది ప్రాక్టీస్ చేస్తే ఒక జిల్లా కోర్టులో టాప్ 250లో ఉండరు. ఒకవేళ ఉన్నా లిమిటెడ్గా ఉంటారు, చాలా తక్కువ. అంటే ప్రాక్టీసు లీగల్ ప్రొఫెషన్ మొత్తం కూడా ఒక పర్టికులర్ వర్గం అని నేను చెప్పను, కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆక్యుపై చేసేసారు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఏ ఊరు అన్నా వెళ్ళి ఇక్కడ కొంచెం లీడింగ్గా ఉన్న ఒక ఎస్సీ అడ్వకేటు లేకపోతే ఒక ఎస్టీ అడ్వకేట్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక 25 మందో 50 మందో అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరి పేరైనా సజెస్ట్ చేస్తే అతని దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే ఇతని ర్యాంక్ ఏంటి అంటే బార్ అసోసియేషన్లో 40 years 50 years 30 years చెప్తారు. సో టాప్ క్రీమ్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఉండరు. ఉండకుండా చేశారా? రెండు వైపులా ఉంది, ఇటు ఉంది అటు ఉంది. రాంగ్. మనం దాంట్లోకి డిస్కషన్ చేయడానికి వెళ్తాం, కొంతమంది హర్ట్ అవుతారు. యాజ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్గా నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఆ మాట చెప్పడానికి. నా కెరీర్ మొత్తంలో అద్భుతంగా ఎవరైనా ఈ కమ్యూనిటీ నుంచి ఆర్గ్యుమెంట్ చెప్తారేమో అని చూశాను, ఐ నెవర్ కమ్ అక్రాస్. ఎందుకు అంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారు అంటే నాలెడ్జ్ ఇస్ పవర్. అంటే ఒక నాలెడ్జ్ని సంపాదించడానికి యూ మస్ట్ డూ హార్డ్ వర్క్. నేను జడ్జిగా పనిచేసిన సందర్భంలో ఎవ్రీడే ఐ యూస్ టు రీడ్ అట్లీస్ట్ 7 to 8 hours. సో అందుకే రెండు వైపులో తప్పు ఉందన్నారు మీరు. 100% అందులో తప్పేం లేదు. రావణ్ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటే అన్లెస్ యు ఆర్ అన్ ఎక్స్టెన్సివ్ రీడర్ హౌ కుడ్ యూ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ అ పర్టికులర్ ఆస్పెక్ట్. కరెక్ట్. నీకు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ చదవాలి, ఇవన్నీ ఒక ఎత్తు. సో ఇలాగా ఉన్న పరిస్థితుల్లో నేను విశాఖపట్నం నా ఫ్రెండ్ని అడిగినప్పుడు వాడరే మీ కమ్యూనిటీ అడ్వకేట్లు ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్తాను రా అని. సరే చెప్పురా అన్నాడు. ఫస్ట్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అతను పిలిచాడు. ఓకే అమ్మా, ఓకే 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 నాలెడ్జ్ బాగానే ఉంది, నీకు సెక్షన్స్ అన్నీ బాగున్నాయి, ఇంటర్వ్యూ చేసి రేపు సాయంత్రం రా, రేపు సాయంత్రం నుంచి వచ్చేసే అన్నాడు. నేను ఇనీషియల్గా 2000 ఇస్తాను, ఎక్కువ ఇవ్వను, రేపు వచ్చేసేయమన్నాడు. వెళ్ళాను, సరేనండి. రేపు సాయంత్రం వెళ్ళేటప్పటికి సార్ నీకు కాల్ చేస్తానన్నారమ్మా, తర్వాత రండి అని చెప్పారు. ఏంటిది నిన్న రమ్మన్నాడు, ఈరోజు ఏంటి మళ్ళీ తర్వాత రమ్మంటున్నారు అని చెప్పి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వాడినే అడిగి మా ఫ్రెండ్, అరే మొన్న నువ్వు చెప్పావు అక్కడికి వెళ్ళాను అంటే, అరే నువ్వు తర్వాత ఆయనకి పలానా కమ్యూనిటీ అని తెలిసింది, అందుకని వద్దులే ఎందుకు అతను మన ఆఫీస్లో అని అన్నాడు అని అన్నాడు. ఎందుకు అంటే ఏమో ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకు. సరేలేరా ఇంకెవరినన్ను చూడమని. అట్లా రావణ్ నువ్వు నమ్మవు 3 months 10 మంది అడ్వకేట్ ఆఫీసులకు వెళ్ళా. ఓకే ఓకే 10 మంది అడ్వకేట్ ఆఫీసులో. అంటే నేనేం అడిగాను అంటే నా ఫ్రెండ్ని, అరే కాస్త ప్రాక్టీస్ ఉన్న ఆఫీస్ చూయించు, కాస్త రోజు కోర్టుకు వెళ్ళే ఆఫీస్ చూయించు, నాకు డబ్బులు లేకపోయినా పర్లా, కానీ నాకు కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా నేను అక్కడికి వెళ్ళి ఖాళీగా కూర్చోలేను కదా, ఎందుకంటే నేను జ్యుడిషియల్ ఆఫీసర్ అవ్వాలి అనే కోరిక ఉంది కదా నాకు. సో నాకు చదువుకోవటానికి నేను ఒక పక్క చదువుకుంటున్నా, ఇంకో పక్క ప్రాక్టీస్ ఎక్కువగా ఉందనుకోండి, రేపొద్దున జ్యుడిషియల్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో నన్ను ఏదైనా ప్రశ్న అడిగినా కూడా ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్.
ప్రాక్టికల్గా ఏంటి అంటే నాకు ఒక మంచి బిజీ ఆఫీస్ కావాలనేది నా కోరిక. మామూలుగా ఏ ఆఫీస్ అయినా పర్లేదు లేరా, లాయర్ అయితే చాలు, వెళ్ళి విశాఖపట్నంలో కూర్చొని ఉన్నాను అంటే నాకు ఏదో ఒక ఆఫీస్ దొరికేది. కొత్త కాస్త నాకు మంచి ఆఫీస్ దొరకాలన్న నా ఇంక్లినేషన్కి 10 మంది ఆఫీసులకు వెళ్ళాను. 10 మంది కూడా దే రిఫ్యూజ్ టు జాయిన్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అండి. బికాస్ ఆఫ్ దిస్ రీజన్. నాలెడ్జ్లో చాలా కష్టపడతాను, సిన్సియర్గా ఉంటా, హానెస్ట్గా ఉంటా, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అప్పట్లో లేవు నాకు, అంటే ఇప్పుడు ఉన్నాయని కాదు. అందుకే నువ్వు అడుగుతావు కాబట్టి ముందుగానే నేను ఇప్పుడు ఉన్నాయని కాదు. ఐ నో యువర్ టెంపర్మెంట్ అండ్ లాజిక్. సో అంటే అంటే ఒక అడ్వకేట్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నప్పటికీ కూడా నాలో నేను పోనీ ఎక్కువ డిమాండ్ చేస్తున్నానా అది కూడా కాదు, కానీ ఒక్కళ్ళు కూడా జాయిన్ చేస్తారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, ఈజ్ ఇట్ నాట్ డిస్క్రిమినేషన్ సొసైటీలో? ఏంటి తక్కువ? నేను కష్టపడేటువంటి వ్యక్తిని ఒక ఆఫీస్లో జూనియర్గా జాయిన్ చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ ఫైనల్లీ చనిపోయినారు సిఎస్ రావు గారు అని, ఈజ్ అ బ్రాహ్మిన్. ఓ సేమ్ మనకి అంబేద్కర్ గారికి కూడా అంటే నేను అందుకనే చెప్పాను ఈజ్ అ బ్రాహ్మిన్, అందుకే చేశారు బ్రాహ్మిన్. నేను వెళ్ళాను, సురేష్ అని వాళ్ళ నాన్నగారు మా డిఎస్పి రిటైర్డ్. ఏం శ్రవణ్ ఏమి ఎందుకు జాయిన్ అవ్వలేదంటే, సార్ ఇట్లా వెళ్ళిన దగ్గర ఎలా ప్రాబ్లం అవుతుంది సార్ అంటే, మా లాయర్ ఉన్నాడు వెళ్తావా అన్నాడు. వెళ్తాను సార్ అని. వెళ్ళు నేను చెప్తాను అన్నాడు. సరేనని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళా. ఏం పేరు నీ పేరు అన్నాడు. శ్రవణ్ కుమార్ సార్ అని. ఏ ఊరు ఏంటి అనేది బేసిక్ అడిగారు. అడిగిన తర్వాత 1500 ఇస్తా వస్తావుగా అన్నాడు. వస్తాను సార్ అని. ఓకే రేపు అమావాస్య మంచి రోజు వచ్చేసే అన్నాడు. ఓకే అని నీకేమన్నా దీంట్లో రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా, మీన్ అమావాస్య పౌర్ణమి అట్లాంటివి ఏమన్నా? నాకేం లేవు సార్ అన్న. ఇంతే కరెక్ట్గా ఉంటుందా మాట? ఇంతే కరెక్ట్గా ఉంటుంది, అంతే ఉంటుంది. అయితే వచ్చేసాయి రేపు అమావాస్య మంచిగా ఉంటుంది ప్రాక్టీస్ వచ్చేసే అన్నాడు. కరెక్ట్గా అమావాస్య రోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఓకే నేను ఓకే. అండ్ రియల్లీ ఆ సార్ నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండటానికి అది ఒక కారణమైంది. అంటే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, ఏంటి ఇంత కష్టపడి చదువుకొని ఇలా ఒక జూనియర్గా జాయిన్ అవ్వలేకపోతున్నప్పుడు, మా ఫాదర్ లా ఫీల్డ్ అనుకో ఓకే, లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పొలిటీషియన్స్ అయితే ఓకే. సో అంటే ఇట్స్ కంప్లీట్లీ న్యూ సెక్టార్ అది. మా ఫ్యామిలీలో ద ఫస్ట్ జనరేషన్ లాయర్. అండ్ విశాఖపట్నంలో కూడా నాకు ఎవరు తెలియదు. అప్పటి వరకు చదువుకున్నాం కదా రావణ్, చదువుకొని వెంటనే బయటకు వచ్చేసాం. అప్పుడు ఎవరు చెప్తారు ఎలా ఉంటుంది? సో మీరు డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారా అంటే అది డిస్క్రిమినేషన్ పాయింట్ నా లైఫ్లో. అంటే నేను ఇప్పటి వరకు అది నేను ఎవరికి రివీల్ చేయలే. అండ్ యు నో వన్ థింగ్, ఎవరెవరైతే నాకు 10 మంది రిజెక్ట్ చేశారు నా లాయర్గా రిజెక్ట్ చేశారో ప్రతి ఒక్కళ్ళు నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళ తర్వాత. అవునా? అది ఇంకా పెద్ద లాంగ్ స్టోరీ, అది దాంట్లోకి వెళ్ళదు. అంటే నేను జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళలో 4-5 బొకేలు పట్టుకుని వచ్చాను నా దగ్గరికి. ఓకే, ఈ 10 మందిలోనే 10 మందిలో. కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే నేను వాళ్ళ దగ్గరకు జూనియర్గా వెళ్ళానన్న సంగతి నాకు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మర్చిపోయినారు. వచ్చి 2-3 గుర్తుపెట్టారు, మీరు మా దగ్గరకు వచ్చారు కదా ఒకసారి జాయిన్ అవడానికి అని. అవును సార్ అని అన్నాను. అంటే నేను అనేది ఏంటి అంటే, మనం అనుకుంటాం డిస్క్రిమినేషన్ ఉండకుండా ఎలా ఉంటుంది అని. ఇప్పుడు డిస్క్రిమినేషను ఇప్పుడు మీరు చేసే పనిలో, నేను చేసే పనిలో మనం హయ్యెస్ట్ పొటెన్షియాలిటీ చూపించాం కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ పాయింట్ దాటి ముందుకు వచ్చేసాం. ఇనిషియల్ డేస్లో మిగతా వాళ్ళకు ఉన్నంత అడ్వాంటేజ్ నీకు నాకు ఉండదు. చాలామంది అంటారు నన్ను, ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద లాయర్ అయిపోయినావు, 50 మంది స్టాఫ్ ఉన్నారు, 5 బ్రాంచ్లు ఉన్నాయి, నువ్వు ఇంత పెద్ద లాయర్వి, నువ్వు ఇంకా డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడతావు ఏంటి అంటే, ఇంతకి రావటానికి నాకు ఇంత కష్టపడ్డాను, అదే ఇంకొక కమ్యూనిటీ వాడు ఇంత కష్టపడాల్సిన అవసరం లే. నేను పడిన కష్టంలో 50% కష్టపడితే వాడు నాకంటే పెద్ద స్టేజ్లో ఉంటాడు. ఆ ట్రామా కానీ అదంతా ఏదేమైనా ఇంత కష్టపడి నిలబడగలిగినటువంటి క్యాలిబర్ ఎంతమందికి ఉంటుంది రావాలి. సో నేను అనేది డిస్క్రిమినేషన్ను ఎవ్రీ స్టేజ్లో నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని మన హార్డ్ వర్క్తో, మన సిన్సియారిటీతో, మన పర్ఫార్మెన్స్తో
అంటే అర్జునుడు కంటే గొప్ప విలుకాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అంటే అర్జునుడు ఈజ్ అ సింబల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే నేను అంటాను, ధర్మరాజులో ఉన్న ధర్మగుణం, భీముల్లో ఉన్న భుజబలం, అర్జునుల్లో ఉన్న పర్ఫార్మెన్స్, అండ్ నకుల సహదేవుల్లో ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్. బికాస్ నకుల సహదేవులు ఆర్ ది సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే మీరు నా రామాయణం నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే రావణుడు కాబట్టి మీరు. సో నేను రామాయణం ఐ లవ్ దట్ ఎపిక్. ఆ ఎపిక్ అంతవరకు అయితే ఓకే కదా. సో నేను రామాయణం నమ్మనండి, నేను రావణుడి అంటే లేదు అంటే నమ్మను, కానీ ఆ స్టోరీ నచ్చుతుంది, ఇష్టం ఆ స్టోరీ. ఎవర్ ఇట్ ఈస్ బట్ ఎనివే రామాయణంలో యువర్ ఆల్సో పార్ట్ కదా యాజ్ అ రావణ్ గారు. సో యూ మస్ట్ బిలీవ్. సో ఈ 5 క్వాలిటీస్ ఒకళ్ళలోనే ఉండాలి రావణ్. ఇప్పుడు ఒకప్పుడు ఒక కోణం ఉంటే సరిపోదు. ధర్మరాజులో బలం ఉండే అవసరం లేదు. ధర్మరాజుకి ధర్మగుణం ఉంటే చాలు. ఆయనకి పర్ఫార్మెన్స్ అవసరం లేదు, భుజబలం అవసరం లేదు, హార్డ్ వర్కింగ్ నేచర్ అవసరం లేదు. అది నడిచిపోద్ది బలం బండి. ఇప్పుడు అలా లేదు రామ్. ఈ కులంలో ఎక్స్పెషల్లీ ఒక వ్యక్తికి ఈ 5 క్వాలిటీస్ ఉండగలిగితేనే బతకగలడు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీ క్వాలిటీ. భుజబలం ఉండాలి, ధర్మగుణం ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, అర్జునులాగా పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉండగలిగితేనే ఈరోజు మనిషి నిలబడగలడు. అదర్వైజ్ యూ కాంట్ స్టాండ్. సో కమింగ్ టు ద పొలిటికల్ సినారియో రైట్ నౌ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ సినారియో 19 నుంచి 24 దాకా నేను మిమ్మల్ని చూశాను. ప్రజలు కూడా చాలామంది చూశారు, కాకపోతే కొంతమంది చూసి చూడని నటిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి. ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ మరి సమర్థించినప్పుడు మీరు ఎందుకు సో దానికి ప్రశ్నలకు సమాధానం ఉండదు కాబట్టి వాళ్ళు తెలిసినా సరే కళ్ళు మూసుకున్నట్టుంటారు. సో లెట్ us నాట్ టాక్ అబౌట్ 1924. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్గా బాగా హెవాక్ అంటే ఒక గందరగోళం క్రియేట్ చేసిన సిచ్యువేషను తిరుపతి కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూ. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దానికి ట్రిగర్ చేయటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దానికి 10 times దాన్ని బ్లాస్ట్ చేయటం, ఇప్పుడు ఈరోజు నాలుగు ఖర్చుకొని మొత్తం అంతా ప్రాపగండాను మళ్ళీ మార్చి కల్తీ నెయ్య అని కెమికల్తో చేసిన నెయ్య అని మాట్లాడతాం. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే సరదాగా నేను నిన్న ఇంటర్వ్యూ చేస్తాను, ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను. అసలు ఇష్యూ ఏంటి? దేంట్లో ఇష్యూ ఏంటి? ఇప్పుడు తిరుమల లడ్డు ఇష్యూ ఏంటి? కోర్ ఇష్యూ ఏంటి? లడ్డు ఏ నెయ్యితో అయితే చేశారో ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అనేది కదా కోర్ ఇష్యూ, అదేనా? ఎస్. ఓకే. ఏ టైంలో? ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతున్న టైంలో జరిగింది అనేది వాళ్ళ ఎలిగేషన్. ఏ టైంలో జరిగిందని? అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 19 to 24. కరెక్ట్. ఓకే. 19 to 24 సందర్భంలో కల్తీ నెయ్యితోటి సింథటిక్ నెయ్యితోటి లడ్డు తయారు చేశారు అని. సింథటిక్ అదే లడ్డు కల్తీ నెయ్యితోటి లడ్డు తయారు చేశారు. కల్తీ నెయ్యితోటి 2019 నుంచి 24 మధ్యలో జరిగిపోయిన కాలానికి లడ్డు తయారైంది అని. ఓకే. లడ్డు తయారైంది 2019 నుంచి 24 వరకు అని, కల్తీ జరిగిందని చెప్పడానికి టెస్ట్ చేయడానికి నెయ్యి ఉందా? ఆ సందర్భంలో వాడిన రెలవెంట్ టైంలో వాడే నెయ్యి ఉందా? ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించిన ట్యాంకర్లు అయితే 2019 నుంచి 24 వరకు సందర్భంలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లేదు 24 తర్వాత నేను మాట్లాడటంలా. నీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఏంటి? గవర్నమెంట్ది జగన్ గారు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ నెయ్యి వాడి లడ్డు తయారు చేశారు. కల్తీ నెయ్యి అని చెప్పడానికి నెయ్యి ఉన్నదా మీ దగ్గర? శాంపిల్ లేదు కదా నిజంగానే. ఆ శాంపిల్ తోటి వాడిన లడ్డు అయినా ఉందా కనీసం? ఉందా? నెయ్యి లేదు. నైస్. యాక్చువల్లీ ఈ పాయింట్ ఎవరు రేజ్ చేయాల, ఈ 2 points ఎవరు రేజ్ చేయాల. నెయ్యి లేదు, లడ్డు లేదు. దెన్ వాట్ ఈస్ ద బేసిస్ టు ఎలిగేట్ 19 to 24లో మధ్యలో ఈ నెయ్యితోటి కల్తీ చేసిన నెయ్యితోటి లడ్డు వాడారని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్రాథమికమైనటువంటి ఆధారం ఏంటి? మీ దగ్గర ప్రాథమికమైన ఆధారం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తాగా, నేను వాటర్ బాటిల్ ఉంది, వాటర్ తాగా పడిపోయా. ఈ వాటర్ బాటిల్ని కెమికల్ టెస్ట్కి పంపిస్తే దీంట్లో
రసాయన పదార్థాలు, హానికరమైన పదార్థాలు కలిపారు అనేది టెస్ట్ వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు 2024లో కూడా ఆయన పడిపోయాడు తాగేసాడు, అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఆయన కేసు పెట్టాడు. ఏమని? జడా శ్రావణ్ కుమార్ వాటర్ బాటిల్ తాగి ఇప్పుడు పడిపోయాడండి, ఇట్లాగే నేను 2019లో 20లో 21లో కూడా వాటర్ బాటిల్ తాగి పడిపోయాను, కాబట్టి అతని మీద కేసు పెట్టండి అన్నాడు. పోలీసులు ఫస్ట్ అడగాల్సింది ఏంది? అవునా నాయన 2019, 24లో నువ్వు తాగిన వాటర్ బాటిల్ ఏదయ్యా అని అడగాలి. ప్రూఫ్ ఆఫ్ కంటామినేషన్. పోనీ నువ్వు తాగి వాటర్ బాటిల్ తాగిన హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాక అది రికార్డులు ఏమైనా ఉన్నాయా అని అడగాలి. వేర్ ఇస్ గీ అండ్ వేర్ ఇస్ అ లడ్డు? లడ్డు లేదు, గీ లేదు. నువ్వు 2019 నుంచి 24 వరకు కంటామినేట్ అయింది, గీ కంటామినేట్ అయింది, అడల్టర్డ్ గీని వాడేవని చెప్పడానికి వాట్ ఈస్ ద బేసిస్ స్టాండ్స్ బిఫోర్ అ సిట్? ఎవడైతే సిఐడి ఆఫీసర్, నిన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో అతను చంద్రబాబు నాయుడు టైంలో ఫస్ట్ ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అతన్నే కొనసాగించింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా. ఎవరైతే సిట్ రిపోర్ట్ ఇచ్చాడో సిఐబిఐకి సంబంధించిన, అవునవును, ఈ నెల్లూరులో వేసిన అతనే కదా, అతను ఆల్రెడీ ఈజ్ ద ఫస్ట్ సిట్, ప్రభుత్వం వేసిన సిట్ లో ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి అతన్నే కొనసాగించింది. సో ఇప్పుడు నేను రేపొద్దున లాయర్గా, ఫర్ ఎగ్జాంపుల్ నిందితుల తరపున నేను అపీర్ అయినా, ఫస్ట్ నువ్వు చైర్లో కూర్చున్నావు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, నేను లాయర్గా నిన్ను అడిగే ఫస్ట్ ప్రశ్న అది. ఏమని? సార్ సిఐ గారు, అదే డిఎస్పీ గారు 19 నుంచి 24 వరకు కల్తీ జరిగింది అని చెప్పారు కదా, కల్తీ జరిగింది అని చెప్పడానికి మీరేమన్నా నెయ్యి శాంపుల్ పికప్ చేశారా? లేదండి. ఓకే, పోనీ ఆ కల్తీ నెయ్యితోటి వాడిన లడ్డూనైనా పికప్ చేశారా? లేదండి. ఓకే, పోనీ ఆ కల్తీ లడ్డు తిన్నటువంటి వ్యక్తిని ఏమైనా బ్లడ్ టెస్ట్ చేసి ఇదిగో కల్తీ లడ్డు తిన్నాడని ఏమన్నా ల్యాబ్ రిపోర్ట్లు తీసుకున్నారా? లేదండి. దెన్ వాట్ ఈస్ యువర్ బేసిస్ టు సే దట్ కల్తీ లడ్డు వాడారు అని? రీసెంట్ లడ్డూస్ని పంపించారు యాక్చువల్గా శాంప్లింగ్కి. రీసెంట్ లడ్డూకి శాంప్లింగ్ పంపిస్తే అది కూడా ఎప్పుడు వచ్చింది? జూలై నెలలో పికప్ చేసిన శాంపిల్. అవును, జూలై నెలలో పికప్ ఎవరు గవర్నమెంట్ ఉంది? బాబు గారి గవర్నమెంట్. బాబు గారు గవర్నమెంట్ లో వచ్చిన నెయ్యి ట్యాంకర్ ని పరీక్ష చేస్తే పంది అవశేషాలు, ఎద్దు అవశేషాలు కలిసినాయి అని రిపోర్ట్ వస్తే అది 2019, 24లో కూడా అలా కలిసి ఉండొచ్చు ఏమన్నా హైపోథెటికల్ వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాదా రాబన్? మేక్ సెన్స్, యాక్చువల్లీ మేక్స్ వెరీ సెన్సిబుల్. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఇమాజినరీ థాట్ ఆఫ్ మైండ్లో ఉండి ఎలిగేషన్ చేస్తారా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద, లడ్డు మీద? బేసిస్ ఉండవసరం లేదా అసలు? ఫర్ ద బ్లడీ ఫెలోస్, యూ పీపుల్ డజంట్ నో ది లా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఎలిగేషన్. వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఎలిగేషన్? 2027లో నెయ్యి ట్యాంక్ వచ్చిందంట, 24లో జూలై నెలలో, 24లో వచ్చిన జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంక్ని పరిశీలిస్తే లార్డు యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందంట. ఈ రిపోర్ట్ని బహిర్గతం చేస్తూ 2019 నుంచి 24 వరకు కడాన ఈ నెయ్యినే వాడారు అని నువ్వు హైపోథెటికల్గా థింక్ చేసి చెప్తే పోనీ దేర్ ఆర్ 2 ఇష్యూస్ రావణ్. ఇక్కడ పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవటం ఒక పద్ధతి, లడ్డు కల్తీ జరగటం ఒక పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ హిందూ బ్రాహ్మిన్, ఐ వెంట్ టు తిరుమల. నేను ఒక బ్రాహ్మణ్గా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, శనివారం తినవు, సోమవారం తినవు, బట్ యూ లైక్ నాన్ వెజిటేరియన్. మీ కెమెరామ్యాన్ ఉన్నాడు, ఈజ్ అ బ్రాహ్మణ్, తన జీవితం అంతా కూడా కనీసం వాసన కూడా చూడు. కరెక్ట్. నువ్వు ఇఫ్ ఈజ్ అ స్టాంచ్ వేగన్ ఖచ్చితంగా చూడు. కల్చర్ అది, వాళ్ళ కల్చర్ అది. కొంతమంది వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో పార్షియల్ వెజిటేరియన్ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు హెల్త్ కోసం ఒకరోజు వెంకటేశ్వర స్వామి కోసం శనివారం చాలామంది తినరు, సోమవారం తినరు, మళ్ళీ మంగళవారం బుధవారం తింటారు, శుక్రవారం తినరు. ఇట్లా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు వెళ్ళి ఆ లడ్డు తిని సరే పందికోవు ఎద్దుకోవు అని కలిసింది అని
ఏదో వచ్చిన దాంట్లో ఇక అయిపోయింది కదా, ఏదో అయిపోయిందని మనలాంటి వాళ్ళం కొద్దిగా మన బాధ తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. ఉంటుంది కానీ అంత తీవ్రతగా ఉండదు. వాళ్ళు ఉన్నారు పక్క నాన్ వెజిటేరియన్స్, వాళ్ళు తిన్న దాంట్లో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు అండ్ ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పిన రోజున వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది అంటే అసలు వాళ్ళని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ సంతృప్తిని మనం తీసుకురాలేము. బికాస్ వాళ్ళు ఒక యానిమల్ ఫ్యాట్ని టచ్ చేశారనేటువంటి ఒక ఇష్యూ వాళ్ళని ఇంటర్నల్గా బర్న్ చేస్తుంది. అయితే లడ్డూలో కల్తీ జరిగింది. నిన్న వచ్చిన సిబిఐ రిపోర్ట్లో ఏమని వచ్చింది? వెజిటబుల్ ఆయిల్ కలిసింది, యాజ్ వెల్ కోకోనట్ ఆయిల్ కలిసింది. ఈ కోకోనట్ ఆయిల్లో కొంత ఫ్యాట్ ఉంది, లేకపోతే వెజిటబుల్ ఆయిల్ ఫ్యాట్, కెమికల్స్ ఏయో కలిసినాయి. దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్ ఇష్యూ. ఒక బ్రాహ్మణ్, ఒక వైశ్య అది తిన్న రోజున వెజిటబుల్ ఆయిల్, కెమికల్స్ అవన్నీ వెజిటేరియనే కదా, సరిపోనీ. కల్తీ జరిగిందన్న ఆలోచనతో కల్తీ వేరు, యానిమల్ ఫ్యాట్. ఆచార కట్టుబాట్లు మొత్తం దీనివల్ల మొత్తం వాళ్ళ లైఫ్ టైం మెయింటైన్ చేసుకుంటున్న ఆ కల్చరల్ బ్రేక్ అవుతుంది. అది మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇక్కడ పట్టారు ట్రిగ్గర్ పాయింట్. బికాస్ జగన్మోహన్ రెడ్డి బిలీవ్స్ క్రిస్టియానిటీ. అది ఆయనది కూడా కాదు, వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ కుటుంబం కొంత ఆ బిలీఫ్స్లోకి వెళ్ళింది. హీ ఆల్సో కంటిన్యూయింగ్ ద సేమ్. ఆ కంటిన్యూ చేసిన సందర్భంలో అతన్ని మీద బురద చల్లాలి, అతన్ని కోటాను కోట్ల మంది తిరుమలేశుడి భక్తులకి దూరం చేయాలి. పొలిటికల్గా జగన్ మీద మీరు ఎన్ని కుట్రలేని బండండి. హూ ఆమ్ ఐఎమ్ బ్లడీ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 ఎలిగేషన్స్ చేయండి. ఐఎమ్ నాట్ హియర్ టు డిఫెండ్ అండ్ ఇట్స్ నాట్ మై జాబ్ ఆల్సో. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకీ, భక్తుల భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని కాల్చాలనుకున్నారు, చూశారు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఎవరి భుజం మీద తుపాకీ పెడుతున్నావు? అల్టిమేట్గా బదనాం ఎవరిని చేసావు? నువ్వు జగన్ చేయలే. అల్టిమేట్గా బదనాం ఎవరయ్యారు తెలుసా? వెంకటేశ్వర స్వామి బదనాం ఎవరయ్యారు తెలుసా? వెంకటేశ్వర స్వామి భక్తులు బదనాం అయ్యారు. ఈరోజు ఎంత ట్రాల్ నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ రేపొద్దున ఒక భక్తితోటి వెళ్ళి తిరుమల వెళ్ళి ఆ ప్రసాదం తినేటప్పుడు ఏమో దీంట్లో ఏమైనా కొవ్వు గట్ర ఏమైనా కలవలేదు కదా అని ఒక కామెడీగా పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్తో అనే స్థాయికి తీసుకొచ్చారు ప్రసాదాన్ని. అవును, అగ్రీ విత్ ఇట్. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వితౌట్ ఎనీ బేసిస్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ యు మేడ్ టు ది పీపుల్ ఎట్ లార్జ్. నంబర్ 1. దాన్ని క్యారీ చేస్తూ వచ్చాడు చూడు మా హీరో, వచ్చాడు. కెమెరా స్టార్ట్, యాక్షన్, క్లాప్ కొట్టేశారు. చూడు తీసుకురండి రాఘవేంద్ర స్వామి డ్రెస్ అన్నాడు, తల గుడ్డ కట్టాడు, వెనకాల పేర్లకు కట్టాడు, గోచి కట్టేశాడు, చీపుర్లు తీసుకురండి అన్నాడు, పొరగో కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చాడు, పోయండ్రా నీళ్ళు అన్నాడు, వెళ్ళిపోతుంటే సార్ అది ఊడుస్తూ ఉంటాడు అంటే కెమెరాలన్నీ సెట్ చేసుకొని మళ్ళీ కింద నుంచి పై నుంచి కిందకి, కింద నుంచి పైకి. అదొక పెద్ద అపచారం అంట. అంటే నన్ను అసలు ఈ లడ్డు డిస్కషన్ పెట్టడమే అన్ఫార్చునేట్. అవును, అసలు ఈ టాపిక్ ఎంత సెన్సిటివ్ టాపిక్ అంటే నేను దీన్ని ఇలా కంపేర్ చేస్తున్నాను మాత్రం ఏమనుకోదు. నేను భక్తులకు కూడా చెప్తున్నా, మన ఇంట్లో ఒక తప్పు జరిగిందనుకో, మన ఆడపిల్లకే ఒక తప్పు జరిగింది, మన ఆడపిల్ల ఒక తప్పు చేసింది, పబ్లిక్లో డిస్కస్ చేస్తామా? ఒక టెంపుల్లో ఒక తప్పు జరిగింది అనుకుందాం, మాట వరుసకి జరిగిందో లేదో నాకైతే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చా డిస్కషన్ కోసం? ఎవరు ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద. ముఖ్యమంత్రి తర్వాత చిన్నాన్న లాంటి వాడు పవన్ కళ్యాణ్. చిన్నాన్న పెదనాన్న ఇంట్లో లేనప్పుడు ఈ కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి పెద్ద అన్నయ్యగా పాత్రగా నారా లోకేష్. వీళ్ళందరిది జస్ట్ మనం వాళ్ళేదో పవన్ కళ్యాణ్ ఏదో కామెడీగా సినిమాలు చేస్తాడు, ఈ నారా లోకేష్ పనికిరాని మాట్లాడతాడు అనుకుంటున్నాం. కానీ
రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఎంత గురుతరమైన బాధ్యత ఇచ్చారో తెలుసా? నీకు నాకు కనీసం కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టాడు రావణ్ వెళితే, మన ఇద్దరం వెళితే. మనం ఏదో ప్రజల కోసం మాట్లాడుకుంటే కాస్త మన మాటలు బాగుంటున్నాయి కాబట్టి నలుగురు వింటున్నారు. లేకపోతే మీరు నేనెవరు, మీకు నాకు ఏం స్థాయి ఉంది? నువ్వెవరు నేనెవరు? ఒక నెలలో గట్టిగా ఫీజులు రాకపోతే 2వ నెల నా ఫ్యామిలీ నడవదు. ఒక నెల గట్టిగా వ్యూవర్షిప్ రాపోయినా, ఇంకోటి ఫైనాన్షియల్ రాపోయినా, ఐ డోంట్ థింక్ సో. కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని 500 సంవత్సరాలు తినగలిగిన వేల కోట్ల రూపాయలు ఆస్తిమంతులు వాళ్ళు. వాళ్ళకి బాధ్యత సమాజం పట్ల ఉంది. ప్రజలు ఇచ్చారు ఆ బాధ్యతని. ప్రజల బాధ్యత ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చారు, ఒక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చారు, ఒక మంత్రిగా బాధ్యత ఇచ్చారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల ఈరోజు పందికొవ్వు ఎద్దుకోవు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడానికి చేసినటువంటి ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని కాల్చాలి అని ఈరోజు బదనం అయిపోయింది ఎవరు? మీరు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ తిరుమల మీద అందరి కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా ఈ తిరుమల దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కాక భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రపోజల్ ఏమైనా ఉందా? అందుకనే ఈ గుడిని ఇట్లా చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. మీరు ఈ విధంగా చేస్తున్నారు గుడిని, ఇది జాతీయ గుడి కింద మేము డిక్లేర్ చేస్తాము, మేము మేనేజ్ చేస్తామని రేపు బీజేపీ అంటే ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు ఒక కుక్క ఒక దాన్ని చంపాలి అంటే దానికి పిచ్చి అని చేసినట్టు ఇప్పుడు ఇక్కడ ఏదో అపచారం జరుగుతుందనేటువంటి ఇంప్రెషన్ తిరుమల దేవస్థానానికి సంబంధించి ఇంకొకరికి హోల్డ్ ఇవ్వడానికి, ఆ ధార్మికత, ఆధ్యాత్మికత, ఇలా హిందూయిజం నాశనం అయిపోతుంది, మీరు ఇలా చేస్తున్నారని రేపొద్దున బీజేపీ ఏమన్నా స్టాండ్ తీసుకుంటే ఏమవుతుంది పరిస్థితి? అంటే ఒక టెంపుల్ని పరిరక్షించాల్సినటువంటి మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద చేసిన అపచారానికి నేనైతే ఒక మాట చెప్తా, ఇది నా మనసులో నుంచి వచ్చినటువంటి మాట. ఏ పాపానికైనా పరిహారం ఉంటుంది, కానీ కొన్ని పాపాలకు పరిహారం ఉండదు. కొన్ని మాటలు నువ్వు వెనక్కి తీసుకోలేవు ఒకసారి వదిలిన తర్వాత. ఈ పాపానికి పరిహారం ఈ పార్టీల 3 కూడా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల యొక్క పార్టీలు ఈ విధంగా ఎలిగేషన్ చేసినందుకు, అంటే ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత కంక్లూడ్ చేస్తాను ఈ విషయం. సిట్ రిపోర్ట్లో జంతు అవశేషాలు కలవలేదని రావటం వల్ల తలలు పట్టుకొని కూర్చొని కలిసినట్టయితే బాగుండేది అని అనుకునేటువంటి దుర్మార్గుల్లో మొదటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, 2వ దుర్మార్గుడు పవన్ కళ్యాణ్, 3వ దుర్మార్గుడు నారా లోకేష్, 4వ దుర్మార్గులు ఇదిగో ఈటీవీ, ఎంటీవీ, ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు. కలిసి ఉంటే ఎంత బాగుండేది. చి ఏంటి సిబిఐ ఎట్లా ఇచ్చింది రిపోర్టు? నేను ఫీల్ అయ్యా హ్యాపీగా, అమ్మయ్యా దేవుడి దయ వల్ల యానిమల్ ఫ్యాక్ట్ లేదు. చాలామంది భక్తులు హ్యాపీగా ఉంటారు. కానీ కోట్లాను మంది భక్తులంతా హ్యాపీ ఫీల్ అయితే తల్ల పట్టుకొని కడుపులు ఉబ్బిపోయి అబ్బా అని బాధపడే దుర్మార్గులు ఈ 4. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలవాలని కోరుకున్నది కూడా వీళ్ళేగా. ఒకవేళ కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చినందుకు బాధపడిపోతుంది వీళ్ళేగా. ఇట్లాంటి వాళ్ళని వెంకటేశ్వర స్వామి ఎందుకు క్షమించాలండి? ఈ వెంకటేశ్వర స్వామి శాపం ఈ 3 పార్టీలకు తగులుతుంది. ఈ 3 పార్టీలకు శాపం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అయిపోయిందని అడిగి చెప్తా. ఎందుకు? తిరుమలలో ఏ రోజైనా తొక్కిసలాట జరిగి జనాలు చచ్చిపోతాం చూసారా? అవును, అసలు అది చాలా దారుణం. చూసారా? అవును, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది టీటీడీ. సింహాచలంలో గోళ్ల కూలి జనమాల చచ్చిపోవటం చూసారా? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి 10 మంది చచ్చిపోవటం ఎప్పుడన్నా చూసారా? హ్యావ్ యు ఎవర్ సీన్? అవును, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఒకే సంవత్సరంలో ఎప్పుడు జరగరా. ఇంకా జరుగుతాయి. ఎందుకు చెప్పినా ఈ ప్రభుత్వం మీద వెంకటేశ్వర స్వామి శాపం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకు తెలుసా? క్షమించరాని తప్పు ఇప్పటికీ చేస్తున్నారు, ఈ రోజు వరకు చేస్తున్నారు. లడ్డూలో కల్తీ జరిగింది అని నిరూపించడానికి వాళ్ళ మీడియా, జాతి మీడియా, కూలి మీడియా, ప్రభుత్వ మీడియా చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. అసలు మొత్తం సమస్యలు గాలి కుదిరేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, హోర్డింగ్లు పెడుతున్నారు, జరిగిందని అసలు ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ గవర్నమెంట్ మాకింగ్ అపోజిషన్.
చూడండి. అపోజిషన్లో బేసిక్గా ఫ్లెక్సీలు పెట్టి చేస్తారు కానీ ప్రభుత్వం కల్తీ జరిగింది అని చెప్పని ఫ్లెక్సీలు సో పెడతారు. సనాతన ధర్మాధికారి అన్అపాలజెటిక్ పవన్ కళ్యాణ్ గారు కర్త కర్మ క్రియ తోటి వేసినటువంటి వేషం అల్టిమేట్గా అటర్ ఫ్లాప్. సో మీ ఒపీనియన్ ప్రకారం ఇది సెట్ బ్యాకే కదా? మేజర్ సెట్ బ్యాక్. రైట్. మేజర్ సెట్ బ్యాక్. రీసెంట్గా ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఇష్యూ, ఆ ఎమ్మెల్యే రెల్లెకోడూరు ఎమ్మెల్యేది వచ్చింది. దాని మీద జస్ట్ ఒక చిన్న 2 minutes మీ అభిప్రాయం చెప్పండి. డూ యూ థింక్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? Raman, I don't want to go into the merits. I will say only one thing. అక్యూస్డ్ అంటే ఒక బాధిత మహిళ, ఈవెన్ నేను లాకి చెప్తా, ఈవెన్ ఒక ప్రాస్టిట్యూట్ని కూడా తన అనుమతి లేకుండా చేయి పట్టుకుంటే అది రేప్ కేసు అవుతుంది. అగ్రీ. అవును, ఆ చట్టంలో ఉంది అది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది లా. అవును, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది లా. రావండి, ఇంకా దీనికి అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, దానికి ప్రేక్షకులకు సమాధానం ఏంటి? ప్రాస్టిట్యూట్స్ ఆల్సో వితౌట్ హర్ కన్సెంట్ ఇఫ్ యూ టచ్ హర్ బాడీ ఇట్ అమౌంట్స్ టు రేప్. అవును, మొన్న ఈ మధ్య వైఫ్స్ మీద చేసినప్పుడు కూడా వైఫ్ పెడితేనే కంప్లైంట్ రిజిస్టర్ అవుతాయి. అవును, అట్లాంటిది అవును. నా అనుమతి లేకుండా ఒక ఎమ్మెల్యే ఒక ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని 5 సార్లు అబార్షన్ చేయించి నన్ను వేధిస్తూ నా కొడుకుని చంపేస్తాను, నా భర్తను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను అని వేధిస్తూ ఒక అమ్మాయిని లోబరుచుకున్నాడని ఎలిగేషన్ ఉన్న సందర్భంలో వాట్ ఇట్ ప్రివెంట్స్ ది పోలీస్ టు రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్? అంటే జనసేన అధికారిక అనకూడదు కానీ బూతులు వస్తాయి నా నోటికి. ఏందా జనసేన కమిటీ? ఇదేమైనా కాన్స్టిట్యూషనల్ కమిటీయా, బొంగులో కమిటీ? వాట్ ఈస్ ఇస్ దేర్ అథెంటిసిటీ? జనసేన రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా? నిజంగా చెప్తున్నా, పోలీసులకి గాజులు తొడిపించి కూర్చోవాలి. గాజులు తొడిపించి ఆ ఎస్పీకి, సిఐకి, డిఎస్పీకి, ఆ జిల్లా పోలీసులకి గాజులు తొడిపించి కూర్చోబెట్టాలి. అండ్ మేకింగ్ అ స్టేట్మెంట్, ఆన్ రికార్డ్ స్టేట్మెంట్. శ్రవణ్ గారు, ఐ హ్యావ్ అ కన్సర్న్. గాజులు తొడుక్కోవడం అనేది మేబీ అదేలే, అంటే గాజులు తొడుక్కోవటం అంటే మీరు లేడీస్ కాబట్టి గాజులు తొడకూడదు. సరే, గాజులు తొడిపించి కూర్చోబెట్టారో లేకపోతే ఇంకొకటో బేడీలు వేసి కూర్చోబెట్టాలో అనుకుందాం. బేడీలు అనుకుందాం. సో బేడీలు ఇన్ఎఫిషియన్సీ బేడీలు వేసి కూర్చోబెట్టాలి వాళ్ళకి. ఎందుకు బేడీలు వేసి కూర్చోబెట్టాలి తెలుసా? ఒక లేడీ ఒక ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేస్తే వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ? ఇప్పుడు ఆ అమ్మాయి జనసేన అధికారికంగా 3 కమిటీ మెంబర్లు వెళ్ళి ఈ అమ్మాయి రైటు, ఈ అబ్బాయి తప్పు, ఆ అమ్మాయి తప్పు, ఈ అబ్బాయి రైటు అంటే మీరు ఎఫ్ఐఆర్ కడతారా? ఇదన్నా కరెక్ట్ పాయింట్ అండి. ఇస్ దిస్ అ కాన్స్టిట్యూషనల్ కమిటీ? అసలు వాట్ ఆర్ ద రైట్స్ దట్ యూ హ్యావ్ టు ఫార్మ్ అ కమిటీ అండ్ వాట్ ఈస్ దిస్ అథెంటిసిటీ ఆఫ్ జనసేన కమిటీ? నాకు అర్థం కాదు. నీ ఇంటర్నల్ కమిటీ, నీ బొంగులో కమిటీ, అది నీ బొంగులో కమిటీకి చట్టానికి సంబంధం ఏంటాయా? నాకు అర్థం కాదు. యాజ్ బీయింగ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ, ఒక చీఫ్ మినిస్టర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బయటకు వచ్చి ఒకవేళ అతను తప్పు చేస్తే అరెస్ట్ చేస్తామండి, తప్పేముందని చెప్పడానికి నీకు అంత దమ్ము లేదు. నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివా? నువ్వు ఈ రాష్ట్రానికి రిఫార్మ్స్ తీసుకొస్తావా? నువ్వు ఈ రాష్ట్రానికి లాలు తీసుకొస్తావా? నువ్వు ఈ రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల్ని మిస్ అయితే తీసుకొస్తావా? ఈ రాష్ట్రంలో అమ్మాయిలకి నువ్వు కాపలానా? ఏంటి రావణ్, ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మేము బతుకుతున్నామంటే వి ఫీల్ అషేమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ అమ్మాయి తప్పు చేసిందా, రైట్ చేసిందా అనవసరం. ఆ అమ్మాయి ప్రాథమికమైనటువంటి ఎలిగేషన్ తోటి రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఇచ్చింది. ఫస్ట్ ది ఎమ్మెల్యే షుడ్ బి టేకెన్ ఇన్ టు టాస్క్. పిలవాలి, ఎమ్మెల్యేని పిలవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. హౌ అన్ఫార్చునేట్ ఇట్ ఈజ్ చెప్పండి. చేశారు కదా అమ్మాయి మీద ఎఫ్ఐఆర్? ఇంకా ఐ డోంట్ నో. అంటే మీరు షార్ట్లో చెప్పమన్నారు కాబట్టి అబ్సల్యూట్లీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ చేసి, అడ్మినిస్ట్రేషన్ లేని రాష్ట్రంలో లాలెస్నెస్ స్టేట్లో వీఆర్ లివింగ్ ఇన్ ఎ లాలెస్ స్టేట్. సో ఇది ఖచ్చితంగా ఎంటైర్ సొసైటీ ఖండించాల్సినటువంటి అంశం. ఆ అమ్మాయి ప్రొవోక్ చేసిందా? రేపు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది రావా. ఆ అమ్మాయి తప్పు చేసిందా? రేపు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. నువ్వేమి 15 సంవత్సరాల పిల్లవాడి బాలాకుమారుడు కాదు, నువ్వు ఒక ఎమ్మెల్యే. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. నీ కింద పనిచేసే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు? కరెక్ట్. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఆబ్వియస్లీ ఎమ్మెల్యే. మరి అడ్వాంటేజ్ నీది, డిసడ్వాంటేజ్ ఆమెది.
నువ్వు డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఇచ్చినట్టు అసలు అందరూ లేడీ ఆ లేడీ ఇచ్చిన రిపోర్ట్ని చూస్తావా? ఎమ్మెల్యే చంద్రసేన పవన్ కళ్యాణ్ అని చూస్తావా? ఏం సార్ జన సైనికులు ఏం సమాధానం చెప్తారు దీనికి? సో ఈ విషయంలో జనసేన పార్టీ చేసిన చారిత్రాత్మక తప్పిదం అతన్ని పనిష్ చేయకపోవడం. యాక్చువల్లీ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది జనసేన పార్టీ విషయం గారు, నాట్ పర్సనల్లీ బట్ నేను అబ్జర్వ్ చేసింది. అంతకుముందు ఒక అతను తిరుపతిలో ఇట్లా జరిగినప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు కూడా మీరు కొన్ని రోజులు ఒక చిన్న సింపుల్ వర్డ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా అని చెప్పని అంటారు. అది రిపోర్టు రాదు, ఈ పార్టీ కార్యక్రమాలు మెల్లిగా 2 వారాల తర్వాత మళ్ళీ మామూలుగా మొదలు పెట్టేసుకుంటా ఉంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఎమ్మెల్యే ఎస్సీ ఒక ఎమ్మెల్యే ఒక అతను ఉన్నాడు, అది మూలం. అవును, ఆయనది కూడా కదా. ఒక అమ్మాయి లాడ్జ్లోకి తీసుకెళ్ళి రేపు చేశారు, అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు, అరెస్ట్ చేయాల. ఓకేనా. ఒక 15-20 రోజుల తర్వాత నారా లోకేష్ ఫోన్ చేసి ఆమె కేసు విత్డ్రా చేయించాడు. అవునా? షీ విత్డ్రా ఆన్ ది కేస్ హైకోర్టులో. నారా లోకేష్ మీకు ఎట్లా తెలుసు? బికాస్ నారా లోకేషే ఇది పార్టీ వచ్చిన సందర్భంలో ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం ఇది మాకు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సెటిల్ చేసుకోవాలమ్మా, మీరు చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఇది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం. నారా లోకేష్ టేకిన్ ఏ పర్సనల్ కాల్. ఓకే, పర్సనల్ కాల్ అండ్ షీ విత్డ్రా ఆన్ ద కేస్ బికాస్ ఆఫ్ నారా లోకేష్ ఇంటర్వెన్షన్. మరి చెప్పండి, అబ్యూజ్ ఆఫ్ సిస్టమ్. మరి నేను ఇంకోటి ప్రశ్న కూడా అడగాలి. గత ప్రభుత్వంలో మేము చాలా మాట్లాడాం. ఇప్పుడు ఎంపీ ఒక అతను ఉన్నాడు, అతను హిందూపురం ఎంపీ. అతనిది కూడా వీడియో ఒకటి బయటకు వచ్చింది కదా. అవును కదా, మాధవ్, గోరంట్ల మాధవ్. దాంట్లో విక్టిమ్ ఎవరు? విక్టిమ్ ఎవరు లేరు. వెరీ గుడ్, వెరీ గుడ్, యు ఆర్ ఫాలోయింగ్. ఎవ్వరు లేరు. They didn't come out and said that I'm being victim. అమ్మర్ బాబు దాంట్లో విక్టిమ్ ఎవరు? ఎవరు లేరు. నో విక్టిమ్. ఇట్ వాజ్ అ లీక్. అంతేనా? అంతే. విక్టిమ్ నో విక్టిమ్ కేమ్ అవుట్. ఎవరు రాలేదు. దాన్ని ఎంత బదనాం చేశారు మీరు, ఎన్ని డిబేట్లు పెట్టారు. TV5 ABNలు, మహా టీవీలు, ఈ టీవీలు ఎంత పెద్ద బ్యానర్ రేటింగ్స్ వేశారు. విక్టిమ్ లేని చోట ఎవరు వచ్చి ఇదిగో మమ్మల్ని ఇతను రేప్ చేశాడని, ఇతను మమ్మల్ని పాడు చేశాడని, ఇతను మమ్మల్ని హెరాస్ చేశాడని, ఇతను నాకు ప్రెగ్నెంటీ చేసి టర్మినేట్ చేశాడని, ఇదిగో ఇతని వల్ల నాకు ప్రాణహాని ఉందని. డిడ్ ఎనీవన్ కంప్లైంట్? నో వన్. మరి కంప్లైంట్ లేని చోట మీరు గత ప్రభుత్వంలో కామ ప్రభుత్వం, కామ క్రీడలు అని చెప్పేసి రోజు ఒక బ్యానర్ రేటింగ్ వేశారే. అసలు కామ ప్రభుత్వం, కామసేన ఎవరు, కామ ప్రభుత్వం ఎవరు, కామ క్రీడ ఎవరిది చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి మాట్లాడితేనంట ఆ మహిళ కిలాడీ లేడీ అంట. అవును, విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ. విక్టిమ్ ఆమె కిలాడీ లేడీ అంట. ఆమె అంటే ఐ లవ్ యూ అని వాట్సాప్ చాట్ పెట్టింది అంట. ఆవిడే నన్ను రేప్ చేయని బతిమలాడుకుంది అంట. అందువల్ల ఇతను చేశాడంట. ఈజ్ అ సోషల్ వర్కర్. ఎమ్మెల్యే వాళ్ళ మదర్ కూడా మా అబ్బాయి చాలా చిన్న పిల్లలు, ఎమ్మెల్యే మదర్ చిన్న పిల్లాడు అని చెప్తున్నారు. ఆవిడ గురించి కాదు, హర్ స్టేట్మెంట్. ఎమ్మెల్యే మదర్ అనొచ్చు, ఎందుకంటే ఎంత పెద్దోడు అయినా మనం మన తల్లికి మంచోడుగా కనబడతాం కదా. ఐ కెన్ అండర్స్టాండ్ హర్ కన్సర్న్. ఆమె కన్సర్న్ నేను అర్థం చేసుకోగలను. ఆవిడ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. బాధితుడు, అక్యూజ్డ్ కూడా అలాగే మాట్లాడతాను, నేను తప్పు చేయలేదు అని. కానీ అల్టిమేట్గా రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాల్సింది పోలీసులు, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాల్సింది ఎమ్మెల్యే, మినిస్టర్, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాల్సింది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు. అంతేగాని రావణికి జడాశ్రావణికి మన ఇద్దరికి రూల్స్ యాడ్ ఉన్నాయి. మనం ఏదైనా మాట్లాడతాం. ఇప్పుడు ఆ అమ్మాయి మన ప్రెస్లో మీడియా పెడితే మీ విలేకరులందరూ అటాక్ చేశారు ఆ అమ్మాయి మీద. బికాస్ దే కెన్ అటాక్ బికాస్ దేర్ ఆర్ నో రూల్స్. బట్ పోలీస్ సపోజ్ టు యాక్ట్ యాజ్ పర్ ది లా. బట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ సపోజ్ టు టేక్ యాక్షన్. ఏమీ లేని చోట బాధితుల మీదేమో రాంబాబు క్యారెక్టర్లు పెట్టి సినిమాలు తీస్తావా? సినిమాల్లో బాధితులు ఉన్న చోటేమో ఎమ్మెల్యే మీద ఏంది అంటే వెనక్కి తిరిగి చూడకుండా తోకచుక్కు పారిపోయినట్టు తుర్రుమని పారిపోతావా? తోకచుక్కు కూడా ఇలాగే వెళ్తుంది తెలుసా? ఇప్పుడు చూసే ఆకాశంలో తోకచుక్క అంటే ఇట్లా చూసి ఇటు తిరిగే లోపు 1,00,000 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అవును, పారిపోతావా ఎట్లా? సో అంటే చేసే పనులకి చెప్పే మాటలకి
సమాజానికి మనం ఆన్సరబుల్. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు నేను ఇస్తున్న ఇంటర్వ్యూ నేను చచ్చిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఇట్ ఈస్ నాన్ రికార్డ్. రేపొద్దున ఇదిగో నాడు నేడు నేస్తారు మీరిద్దరు, రేపు ఉదయం ఏకుండా ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత వీడియోలన్నీ బయటకు రావట్లేదు ఏంటి? కరెక్ట్. పూర్తి ట్రాల్ మెటీరియల్ మొత్తం బట్టలు ఎప్పదీస్తున్నారు పార్టీ మొత్తాన్ని. సో పార్టీగా అధ్యక్షుడిగా తప్పే ఉందండి. అసలు యాక్చువల్గా అతను ఇమీడియట్గా సస్పెండ్ చేసి కాదు. నేను అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పేది ఏంటి అంటే కాస్త బుద్ధి జ్ఞానంతో ఆలోచించమంటున్నా. కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీల్లో ఎవడో ఒకడు తప్పు చేస్తుంటాడు. దానికి యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. కరెక్ట్. మీరేం రెస్పాన్సిబుల్ కాదు కదా పార్టీ అధ్యక్షుడిగా. మీరేం చెప్పాలి? ఒక ఎమ్మెల్యే ఇలా చేశాడు, నిజాలు మా పార్టీ తేలుస్తుంది, బాధిత మహిళకి మేము అండగా ఉంటాం, లా విల్ టేక్ దర్ ఓన్ కోర్స్. అతని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, అతను కోర్టుకి వెళ్తాడా, బెయిల్ తెచ్చుకుంటాడా, లేకపోతే పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతారు. పార్టీ పరంగా మా ప్రొసీజర్ మేము ఫాలో అవుతాం. అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఈ పార్టీ అధ్యక్షుడిగా బాధిత మహిళకి పూర్తి బాధ్యత, పూర్తి భరోసా మేము ఇస్తున్నామన్న మాట నీ నోట్ల నుంచి రావాలా వద్దా? కరెక్ట్ కదా, వచ్చిందా? ఇది ఒరిజినాలిటీ, ఇది ఒరిజినల్ సేన, ఇది నిజస్వరూపం, ఇది నిజసేన. నిజసేన ఇలాగ ఉంటుంది, జనసేన కాదు. జానసేన అని కూడా నేను అనలే, ఎందుకంటే అది మన స్థాయికి తగ్గ పదం కాదు. ఇది నిజం, దిస్ ఈజ్ నిజం, ఇది నిజసేన. నిజంగా ఎలా ఉంటుంది సేన, తప్పించుకుపోయే ఎస్కేపిజం. అండ్ కమింగ్ టు ఈ చంద్రబాబు నాయుడు గారు పిఆర్ మేనేజ్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది మీరు చూసే ఉంటారు. ఈ మధ్య డబ్బులు కట్టడాలు, బయటకు వచ్చి లేదంటే టీ స్టాల్కి వెళ్ళటాలు, ఆటో నడిపే ఆయన దగ్గరికి వెళ్ళటాలు, వీళ్ళు ముగ్గురు కలిసి బస్సు ఎక్కటాలు, ఈ అంటే పిఆర్ మేనేజ్మెంట్ అంటే డూ యూ థింక్ ఒక 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సరే ప్రోస్ అండ్ కాన్స్ పక్కన పెడితే హీ హ్యాస్ హిజ్ ఓన్ లెగసీ. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు ఆ పిఆర్ చేసి? శ్రీ రామన్, నా పర్సనల్ ఒపీనియన్ ఈజ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ ఇన్ దట్ ఏరియా. రియల్లీ. ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా నాయకుడు ఏ స్టేజ్లో ఉన్నా డౌన్ టు ఎర్త్ ఉండాలి అనేటువంటి ఒక ఇంప్రెషన్లో ఉంటాడు. నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాయావతి గురించి చెప్తాను. మాయావతి ఒకప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ మాయావతి ఈరోజు ఒక్క సీటుకి ఎందుకు పరిమితం అయిపోయింది చెప్పిన? ఆమె ప్రయాణం చేస్తున్న ఆమె నుంచున్న 2 కిలోమీటర్ల వరకు జనం ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళింది అనుకోండి, 2 కిలోమీటర్స్ అవతల బారికేట్లు కడతారు. ఓకే. ఇక్కడ నుంచి ఇట్లా అంటుంది ఆవిడ. ప్రజలతో సంబంధాలు కనెక్ట్ అయిపోయాయి, డిస్కనెక్ట్ అయిపోయింది. యోగి ఆదిత్యనాథ్ ఎందుకు వచ్చాడు చెప్పన? ఎస్సీ వాళ్ళ ఇంటికి వస్తాడు, వాడు అంబేద్కర్కి పూలు ఏమంటే ఇట్లా వేసేస్తాడు అంబేద్కర్కి పూలు. మీరు ఒక వీడియో చూసినట్టు. అది ఇంటర్నల్గా అతనుకున్న ఫీలింగ్. కానీ ఎక్స్టర్నల్గా ఎలా ఉంటాడు తెలుసా? మొన్న ఎలక్షన్లో వారం రోజులు ఎస్సీ వాళ్ళ ఇంట్లో పడుకొని ఈయన చపాతీ దించి ఆయనకి, ఆయన చపాతీ దించి ఈయనకి తిన్నాడు. అవును అవును, అంతా పిఆర్. అవును, అర్థమైందా? ప్రజలు చూసేది అదే. జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కూడా అది. 5 సంవత్సరాలు సరే, ఆయనకి మనం చెప్పినా వినడు. ఎందుకు అంటే ఆయనకి తెలిసింది, ఆయనకి నచ్చింది ఆయన చేస్తాడు. నచ్చింది రంభ, మునిగింది గంగ అనే టైప్ ఆయన. ఎవరి మాట వినడు. విన్నా చెప్పాల్సిన అవసరం మాకు లేదు. యాజ్ ఒక పొలిటికల్ పార్టీగా ఆయనకి కావాలనుకుంటే ఆయన కింద ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డో, ఆయన కింద ఉన్న పేర్ని వాళ్ళు చెప్పుకుంటారు. హూ ఆమ్ ఐ టు సే ఆల్ దీస్ థింగ్స్? వాళ్ళ పార్టీ ఎట్ట చేయాలని కరెక్షన్. కానీ 151 నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు వాళ్ళు దే షుడ్ రియలైజ్ ఇది ఏంది పాలిటిక్స్ ఏంటి, ప్రజలతో మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పాలిటిక్స్లో లర్నింగ్ ఈజ్ అ పాలిటిక్స్. ఆయనకి 40% ఓటింగ్ ఉంది, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి. అదే ఉత్త జగన్మోహన్ రెడ్డి అయితే పరిస్థితి ఏంటి? మీ నాన్నో ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఉండేది వ్యవహారం ఎలా ఉంటుందని. అంత మాత్రం చేతి మనం చిన్నోళ్ళం కాదు, వాళ్ళు ఏం పెద్దోళ్ళు కాదు. వాళ్ళ లెగసీ అలా ఉంది, వాళ్ళ అదృష్టం అలా ఉంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు కాతే పరిస్థితి ఏంటి? అకౌంటెంట్గా 10,000 రూపాయలు ఉద్యోగం కూడా రాదు ఆయనకి. పొద్దున్నే వచ్చి ఏంట్రా ఈ అకౌంట్స్ అని 4 మట్టికాయలు కొట్టి వెళ్ళిపోతాడు.
వాళ్ళ ఓనర్ వచ్చి. ఇంకా మీ కెమెరామెన్ బెటరు, ₹1,00,000 50,000 సంపాదిస్తాడు హ్యాపీగా. ముఖ్యమంత్రి కాకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళ నాన్న అంటే చెప్తున్నా, వాళ్ళ పర్సనల్ క్యాలిబర్ అది. పాస్డ్ అవుట్ ఇన్ స్టాన్ఫర్డ్ అనుకుంటా కదా. అవును సార్, పాస్డ్ అవుట్ ఇన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఎలా వెళ్ళాడు అక్కడికి? వర్ధంతికి అను జయంతికి తేడా తెలియదు మీకు. మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివితే అట్లా చెప్పండి అన్న. అట్లా దే మేడ్ అప్ హిమ్ లైక్ దాట్. కానీ డోంట్ యూ థింక్ నారా లోకేష్ హస్ షైన్డ్ అప్ యాజ్ ఆఫ్ నౌ? షైన్డ్ అప్ అంటే ఇప్పుడు చెప్పనా, బన్నీ ఉన్నాడు. బన్నీ సినిమాలు చూసారండి మొదట్లో సినిమాలు? అవును. ఆ? అసలు ఎట్లా ఉన్నాడు బన్నీని? ముక్కుకో సర్జరీ, నాలుగుకో సర్జరీ, కళ్ళకో సర్జరీ, పెదాలకో సర్జరీ, కాళ్ళకో సర్జరీ, జిమ్ములు, మాటలు అంటే కష్టపడటం అనేది కూడా ఉంది కదండి, హార్డ్ వర్క్ అనేది కూడా ఉంది కదా. రావణ్ ఒకటి చెప్పనా, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ కుడ్ అప్ బిఫోర్ యూ అండ్ ప్లేస్డ్ బిఫోర్ యూ, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఈట్. ఆ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దట్స్ ఆల్. దే విల్ షైన్. ఎలాంటి వ్యక్తినైనా షైన్ చేయగలిగిన మెకానిజం, డబ్బులు, ఆర్థిక వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది. నీ దగ్గర, నా దగ్గర లేదు. ఏంటి షైన్ అయింది? ఒరిజినల్ క్వాలిటీ. ప్రిన్సిపల్ సెక్రటరీని పక్కన పడేసి, అసిస్టెంట్లను పక్కన పడేసి, పిఎల్ని పక్కన పడేసి కూర్చొని ఇంటర్వ్యూ చేయి. పేపర్ లీక్ చేయకుండా చెయ్యి, ఇంటర్వ్యూ చేయి పవన్ కళ్యాణ్ని. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో చెప్పమనండి కరెక్ట్గా. ఒక్క రాష్ట్రానికి మిస్ కాకుండా చెప్పమనండి. జీవితంలో నేను వాళ్ళ గురించి మాట్లాడి ఇంకా వాళ్ళ నాలెడ్జ్ అది. సి దే స్పూన్ ఫీడింగ్ ఎవ్రీథింగ్. అట్లా వాళ్ళని షైన్ చేశారు. అలా షైన్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాడని నేను అనుకోండి. ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పిఆర్ మెయింటైన్ చేయటం అనేది ఆయనకి మీరు నేను అనుకుంటాం, ఏంది ఈయన పిచ్చోళ్ళగా 45 ఏళ్ళ రాజకీయంలో ఎలా వెళ్తాడు? నో, ఇట్స్ రైట్ వే. ఓకే, రైట్ వే. అసలు ఎవ్రీ వీకు చీఫ్ మినిస్టరు అలా మార్కెట్లో తిరుగుతూ ఉండాలి, ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి, ఒక గుళ్ళోకి వెళ్ళాలి, ఒక టెంపుల్లోకి వెళ్ళాలి, ఒక చర్చిలోకి వెళ్ళాలి, ఒక ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్ళాలి, ఒక ఎస్టీ కార్యాలయం, ఒక ఎస్టీ స్ట్రీట్లోకి వెళ్ళాలి, ఒక బ్రాహ్మణ్ వీధిలోకి వెళ్ళాలి, ఒక అన్నవరం టెంపుల్కి వెళ్ళాలి, ఆకస్మిక తనిఖీ చేయాలి. ఇలా ఎలా ఉంది వ్యవస్థ, ఎలా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనం ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ఉన్నామన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి. ఆ ఇంప్రెషన్ ఇవ్వకపోతే ప్రజలు, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగారు, ఎందుకు అడిగారు? ఆయన ఈ మార్కెట్లో ఇది మన విజయవాడలో ఒక మార్కెట్, బీసెంట్ రోడ్లో దిగి అలా వెళ్ళిపోతున్నారు శ్రావణ్ గారు. ఏందని బీసెంట్ రోడ్లో దిగి ఆయన వెళ్తున్న టైం ఎంత టైమో తెలుసా? 15 నిమిషాలే. 15 నిమిషాల్లో ఆయన తిరిగినటువంటి క్లిప్పింగు ఎన్ని కోట్ల మందికి రీచ్ అవుతుందో తెలుసా? కరెక్ట్. సో హీఈస్ ఆన్ రైట్ ట్రాక్ అంటారు. అబ్సల్యూట్లీ రైట్ ట్రాక్, అబ్సల్యూట్లీ రైట్ ట్రాక్. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీ చీఫ్ మినిస్టర్ షుడ్ ఫాలో. అర్థమైందా? పబ్లిక్కి అది కావాలి. పబ్లిక్కి మీరు ఏం చేస్తున్నారనేది అనవసరం. మీరు పబ్లిక్లో ఉన్నారా లేదా? పబ్లిక్తో పాటు కూర్చొని భోజనం చేస్తున్నారా లేదా? చిన్నపిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేశారు. చిన్నపిల్లలతో కలిసి కూర్చొని ఆ 2 ముద్దలు తిన్న నేరానికి ఎన్ని రోజులు బాధపడతారు తెలుసా? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మా దరిద్ర ఫుడ్ పెట్టించారా బాబు నాకని. కానీ తప్పదు. ఆ సినిమా ఒకటి చూసారా? మీరు చూసే ఉంటారేమో. ఒక చీఫ్ మినిస్టర్ ఎవరో కారులో వెళ్తూ ఉంటే ఒక కార్యకర్త వెంట పడతా ఉంటాడు. వెంట పడతా అయ్యా అని వెంట పడతా ఆయన పట్టుకోబోతుంటే పోలీసులు అందరూ ఆపుతారు. అది మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. ఓకే, లేదు చాలా క్రౌడ్ ఉంటుంది. దిగి కాదు, సరే ఎలో కారులో వెళ్తూ ఉంటే ఎలో అంటాడు. వాడు పేదవాడు బాగా మురికిగా ఉంటుంది, చెయ్యి అంతా తీసుకొచ్చి లోపలికి వచ్చిన చీఫ్ మినిస్టర్కి ఇస్తాడు. వాడు ఇలా పట్టుకుని షేక్ హ్యాండ్ చూస్తాడు. ఇదంతా చూస్తాడు, అంతా మురికిగా ఉంటుంది. అలా కొంచెం దూరం కారు ఎలా పోతూ ఉంటుంది. వాడు కారులోనే చేయి పెట్టి ఆ చెయ్యి హోల్డ్ చేసుకుని పట్టుకుని ఉంటాడు చీఫ్ మినిస్టర్తో, ఎవరు విలన్ చెయ్యి. అలా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మీడియా చూడలేదు అన్నప్పుడు ఈ గ్లాస్ని ఇలా తీసేసి గ్లాస్ని ఇలా వేసేస్తాడు. ఈ గ్లాసు కింద చెయ్యి ఉంటుంది, లోపల చెయ్యిని ఇలా ఎరగదీసేసి డోర్ తీసేసి వెళ్ళిపోతాడు. అంటే మీడియా చూసినంత వరకు ఆయన చెయ్యి హోల్డ్ చేసి పెట్టుకొని, మీడియా అయిపోయిన తర్వాత ఈ మురికి చెయ్యిని నాకు ఇస్తావా అని ఇలా చెయ్యిని విరిచేసేసి వెళ్ళిపోతాడు. ఓకే, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఆ టైపు.
డిడ్ యూ కనెక్ట్ డైరెక్ట్లీ విత్ దమ్ ఎనీ టైమ్? మీరు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా వాళ్ళతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు? యాక్చువల్గా ఐ హ్యాడ్ ఏ పర్సనల్ కన్వర్సేషన్ విత్ చంద్రబాబు నాయుడు గారు అబౌట్ 1 hour. ఓకే. మీరు నేను ఎలాగైతే మాట్లాడుకున్నాం అలాగ మీ ఇద్దరం ఒక రూమ్లో ఒక 1 hour మాట్లాడుకున్నాం. ఏ సందర్భంలో మాట్లాడుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారిని కుప్పం వెళ్ళటానికి సందర్భంలో ఆయన్ని ఆఫ్ చేసి ఒక నైట్ అంతా అక్కడ కూర్చోను. అవును. సో నేను అదే సందర్భంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అంటే రాష్ట్రంలో చాలా బ్రోటల్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, అన్ని రాజకీయ పార్టీలతోటి ప్రజాస్వామ్య వేదిక ఒకటి పెడదామని ఒక కనెక్ట్ చేసిన సందర్భంలో ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికకి నన్ను కన్వీనర్ చేయాలనేది ఆయన థాట్. ఎందుకంటే హీ హర్డ్ లాట్ అబౌట్ మీ. ఆ సందర్భంలో జగన్ మీద ఫైట్ చేసిన విధానం, అది శ్రవణ్ కుమార్ గారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో పర్సనల్గా కాల్ చేసి ఖండించారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు 3వ కాల్ నాకే చేసింది. యూ డన్ ఎ గ్రేట్ జాబ్ శ్రవణ్, నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ, ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ దట్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ టు మీ అని హీ టాక్డ్ అబౌట్ మీ 5 minutes. ఓకే. నేను చెప్పిన, ఎందుకు సార్ మీరు బాధపడతారు, మిమ్మల్ని రూపాయి ఖర్చు పెట్టకుండా ముఖ్యమంత్రిని చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, డోంట్ ఫీల్ బ్యాడ్ అని చెప్పినాను. ఓకే. అంటే పవన్ నేను సార్తో అంటే సీఎం గారితో కలిసి ఒక 1 hour డిస్కస్ చేసిన సందర్భంలో, ఆ సందర్భంలో నేను కలిసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అది లేదు, ఇది లేదు, మీలాంటి వాళ్ళు రావాలి, మీలాంటి వాళ్ళు నాయకత్వం వహించాలి, ఫ్యూచర్ నాయకత్వం వహించాలి, ఎలాగా ఎస్సీల మీద చాలా దాడులు జరిగినాయి, వాటన్నిటికీ నేను రక్షణగా ఉంటానని హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ మీ ఒక 1 hour. తర్వాత అదే లాస్ట్ అండ్ ఫస్ట్. ఆ తర్వాత నేను ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. మరి మా గురువు గారితో, మా పవన్ కళ్యాణ్ గారితో లేదు అసలు నెవర్, ఐ నెవర్ ఎవర్. అలాంటి సందర్భం నాకు ఎప్పుడూ రాలేదు, కలిసే అవకాశం కూడా నేను ఎప్పుడూ తీసుకోలేదు, మాట్లాడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. బట్ ఐ హ్యాడ్ 1 interaction విత్ నారా లోకేష్ అండ్ వీ హ్యాడ్ పర్సనల్ మెట్. వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తూ నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు నారా లోకేష్ని కలిశాను. ఒక 10 minutes 15 minutes. అంటే వాళ్ళని కలిసాము అనేది పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు రావాలి. ఐ డోంట్ ఆస్క్ యూ ఆన్ దాట్ వే. ఎందుకు అడిగాను అంటే, మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, సో ఒకవేళ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. సో ఐ థాట్ ఓకే, అంటే అట్లీస్ట్ దీస్ క్వశ్చన్స్ నేను కూడా గట్టిగా ప్రశ్నించేది, ఎందుకంటే టార్గెట్ చేయడం కాదు, వీళ్ళు విని కనీసం వాళ్ళు నన్ను టార్గెట్ చేయరు రావు. ఎందుకు చెప్పను, ఐ హ్యావ్ అన్ ఆన్సర్. ఎందుకు చేయరు చెప్పనా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో స్పీచ్ మీరు చూసారేమో నాకు తెలియదు. అసెంబ్లీలో ఒక పెద్ద ప్రొజెక్టర్ వేసి లిస్ట్ వేశారు. ఓకే. ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈరోజు మనం ఇక్కడ కూర్చోడానికి కారణమయ్యారు, సఫరర్స్ అంటే బాధితుల తరపున పోరాటం చేసి జగన్ హయాంలో నష్టపోయి బాధలు పడి కన్నీళ్ళు పడిన ఎంతోమంది పోరాటం చేసిన యుద్ధ వీరులుగా మమ్మల్ని డిస్క్రైబ్ చేస్తూ వేశారు ఒక లిస్టు. ఆ లిస్టులో వరుసనే చదువుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఆ లిస్టులో నాన్ తెలుగుదేశంలో నాది 2వ పేరు. 42 మందిలో 40 మంది తెలుగుదేశం వాళ్ళు. వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఇంకా వాట్ నాట్, అందరి మీద ఎవరెవరి మీద తెలుగుదేశంలో కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనేది మొత్తం వేసుకుంటూ, ఇదంతా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కాని వాళ్ళు 2 పేర్లు వేశారు. అందులో నాది జడా శ్రవణ్ కుమార్, నా మీద 5 కేసులు పెట్టాడు. ఆ కేసులు పెట్టారని 5 కేసులను వేసి ఇలాగా ప్రభుత్వం మీద వీరోచితంగా పోరాటం చేసిన శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తులు మీద కూడా ఈ ప్రభుత్వం కక్ష కట్టింది అని చెప్పే సందర్భంలో నా పేరు వేసిన సందర్భంలో మళ్ళీ నా మీద కేసు కట్టి వాళ్ళ మొరాలిటీని అసెంబ్లీలో నాకు ఇచ్చిన కితాబుని పోగొట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మేక్ సెన్స్. జై భీమ్ పార్టీ, దీని గురించి అసలు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ జై భీమ్ పార్టీ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్? ఎందుకంటే జై భీమ్ పార్టీ అంటే ఫస్ట్ నాకు జడా శ్రవణ్ గారు కనపడతారు, ఆ తర్వాత సేమ్ జనసేన లాగా 2nd, 3rd, 4th ఇట్లాగా మీరు సంస్థాగతంగా పార్టీని బలపరుస్తున్నారా? అంటే రావున్ ఇక్కడ ఓపెన్గా అడ్మిట్ అవ్వాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ కన్స్టెన్స్ చాలా ఉన్నాయి.
అసలు ఒక పార్టీ నడపటం అంత ఈజీ కాదు. కరెక్ట్. నేను లాస్ట్ 5 yearsలో పార్టీని బతికించుకుంటూ రావటానికే చాలా కష్టపడుతున్నాను. అండ్ చిరంజీవి లాంటి వాడే పార్టీని నడపలేక మూసేసిన సందర్భం. నీకు తెలుసు కొన్ని వందల పార్టీలు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. రావణ్ ఎదురుగా కూర్చొని జడా శ్రావణ్ కుమార్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటేనే నేను సక్సీడ్ అయినని అర్థం. దేనికి దెర్ ఇస్ నో అదర్ థాట్, దెర్ ఇస్ నో వేరే నేను నీకు ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. బికాస్ ప్రజల్లో నేనున్నానంటే నేనుంటే నా పార్టీ వాళ్ళు ఉన్నట్టే లెక్క. పవన్ కళ్యాణ్ తర్వాత జనసేన పార్టీలో ఉద్యమం చేసినటువంటి రెండో వ్యక్తి పేరు చెప్పండి. సో ఎవరు కూడా ఎప్పుడు కూడా అధ్యక్షుడు చాలా ఇంపార్టెంట్. అధ్యక్షుడి యొక్క కష్టం మీదే ఒక పార్టీ నిలబడుతుంది. సో ఆర్ యూ ప్లానింగ్ ఈ కోర్ కమిటీస్ అవన్నీ? అంటే ప్లానింగ్ అంటే ఇక్కడ ఒకటి ఉంది రావణ్, వింగ్స్ ఎక్స్పాండ్ చేయడానికి చాలా కన్స్టెంట్స్ ఉన్నాయి. అండ్ ప్రజల్లో వెళ్తే నేను రిసీవ్ చేసుకోవడానికి కొన్ని లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఐఎమ్ సెన్సింగ్ ఇట్, ఐఎమ్ ఫీలింగ్ ఇట్. ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్ పాదయాత్ర ఆల్సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఓకే, నైస్. అంటే లిమిటెడ్గా కనీసం నియోజకవర్గాలు కాన్స్టిట్యున్సీస్, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి అదొక 27, ఇదొక 9, ఒక 35 కాన్స్టిట్యున్సీస్లో అయినా సరే నేను పాదయాత్ర చేయాలనేది నా కోరిక. ఓకే, అంటే ఓకే. సో యూ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ గోయింగ్? అబ్సల్యూట్లీ. అండ్ 2029కి ఖచ్చితంగా మా పార్టీ అసెంబ్లీలో ఉండి తీరుతుంది. అసెంబ్లీలో 100%. ఐ హోప్ డెఫినెట్లీ 100% గుర్తుపెట్టుకో. జేబీపీ జెండాని అసెంబ్లీలో ఎగరేసి తీరుతా. జడా శ్రావణ్ కుమార్ అసెంబ్లీలో ఉండి తీరుతాడు. జడా శ్రావణ్ కుమార్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి తీరుతాడు. గ్రేట్. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్. 100% ఉండి తీరుతా. ఎందుకు తెలుసా? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆ జిల్ ఉంది, నాకు ఆ క్యాలిబర్ ఉంది. ఐఎమ్ అబ్సల్యూట్లీ క్వాలిఫైడ్. ప్రజల కోసం, ప్రజల బాధల కోసం, ప్రజల కష్టాల కోసం, ప్రజల కన్నీళ్ళ కోసం అసెంబ్లీలో నేను మాట్లాడగలిగిన ఆ క్యాలిబర్ నాకు ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా 2029లో అసెంబ్లీలో ఉంటా. కొన్ని కోట్ల మంది గొంతుకై నిలబడతానన్న ఆశాభావం అయితే నాకు. ఐ ఆల్సో నేను కూడా ఆశిస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళి మీ గలాన్ని అక్కడ కూడా వినిపించాలని చెప్పని. బిఫోర్ క్లోజ్ ది ఇంటర్వ్యూ ఐ హ్యావ్ అ స్మాల్ ఆన్ ఎ లైటర్ నోట్. మీకు సూట్ అనేది ఇష్టమా మీకు? అంటే వై డూ యూ వేర్ సూట్? అంటే బేసిక్గా మీకు అది అలవాటు? నో. దేర్ ఆర్ 2 ways. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ డ్రెస్ సెన్స్ వాళ్ళకి నచ్చుంది. అంటే ఐ లైక్ హుడీస్. ఒక్కొక్కట అంతే. ఇప్పుడు మీ స్టైల్ ఆఫ్ ఇది, అది గడ్డ పెంచుకుంటారు, కొంచెం హెయిర్ పెంచుకుంటారు, అలా పెట్టుకుంటారు. ఇది ఒక డిఫరెంట్ లుక్, ట్రెండీ లుక్. నాకు బేసిక్గానే 28 yearsకి నేను జడ్జ్ అయిపోయాను. సో జడ్జ్ అయిన తర్వాత అసలు అప్పటికి నాకు అంబేద్కర్ గారి ఐడియాలజీ, ఆ సిద్ధాంతం నాకు అసలు తెలీదు. అవునా? రియల్లీ. ఓకే. అసలు ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎందుకు అంటే కాలేజీ చదువుకున్నాము, అయిపోయింది. ఉద్యమాలు చేసాము, లా అయిపోయింది, ఎగ్జామ్స్ రాసాము, అయిపోయింది. అంబేద్కర్ గారి ఐడియాలజీ ఏంది అసలు ఒక్క పుస్తకం కూడా చదివి ఉన్నాను నేను అప్పటికి. జ్యుడిషియల్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా 7-8 సంవత్సరాల పాటు అసలు నెవర్ ఇంటూ అంబేద్కర్. ఓకే. లాస్ట్ 1-2 yearsలో నేను అంబేద్కర్ గారిని ఫాలో అవుతూ ఆ ఐడియాలజీ అంటే ఐఎమ్ నాట్ ఎ ట్రూ అంబేద్కరైట్ ఆల్సో. ఓకే. ఇప్పటికీ నేను ట్రూ అంబేద్కర్ కాదు, కంప్లీట్ కాదు. నేను జస్ట్ ఆమె ఫాలోవర్ ఆఫ్ అంబేద్కర్ అంతే. అంబేద్కర్ ఫాలో అయితే ఐడియాలజీ, ఆయన కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతా. ఇప్పుడు మీరు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషనేనా ప్రెజెన్స్? ఎందుకంటే వ్యక్తి వేరు, వ్యక్తి పూజ వేరు. అంబేద్కర్ సిద్ధాంతం వేరు. సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను, సిద్ధాంతాన్ని నమ్ముతాను. సో అలా నాకు ఏమి తెలియకుండానే జడ్జెస్ మొత్తంలో ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ అఫీషియల్ ఫంక్షన్కి, ఎవ్రీ అక్కడ జరిగే ఏ ఫంక్షన్కైనా సరే కోట్ వేసుకుని వెళ్ళే ఏకైక వ్యక్తి జడా శ్రావణ్. అవునా? ఓకే.
ఎవరైనా సరే ఒక 10,000 మందిలో కోట్ వేసుకున్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి, ఒక జడ్జి గారిని ఒక మ్యారేజ్కి పిలిచారు. పిలిచినప్పుడు నార్మల్గా జడ్జెస్ అందరూ ఫార్మల్గా వస్తారు. అదే ఒక కాన్ఫరెన్స్ జరిగితే అందరూ కోట్ వేసుకొని వస్తారు. అవును. కానీ ఒక మ్యారేజ్కి పిలిచారనుకోండి, మ్యారేజ్ మొత్తంలో కోట్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకటి పెళ్లి కొడుకు, 2 నేను. ఓకే ఓకే. సో మీకు యూ లైక్ దిస్ అటైర్? నాకు అసలు మొదటి నుంచి కూడా ఇష్టమే. ఇష్టం. ఓకే. నాకు అంబేద్కరిజం తెలియక ముందు నుంచి కూడా నాకు ఇష్టం. ఓకే ఓకే. ఈ అటైర్, ఈ ప్రొఫెషనల్ ఒక జడ్జిగా అంటే ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్గా ఉండాలి. ఇప్పుడు మనం బస్ ఎక్కుతున్నాం అనుకో, ట్రైన్ ఎక్కుతున్నాం అనుకో, ఫ్లైట్ ఎక్కుతున్నాం అనుకో, నేను నమ్మేది ఏంటి అంటే ఈ సమాజం కానీ ఈ మనుషులు కానీ ఫస్ట్ నీ నీలో ఉన్న ఎంత క్యాలిబర్ ఉంది ఎవరికి తెలియదు, నీ నాలెడ్జ్ ఎవరికి తెలియదు, నీ క్యారెక్టర్ ఎవరికి తెలియదు, నీ మనసులో ఎన్ని భావాలు ఉన్నాయి, అవి ఎన్ని కోట్ల మందిని దహించగలవు అనేది ఎవరికి తెలియదు. తెలిసేది ఒకటే, నిన్ను చూడగానే నీ అపియరెన్సే ఎదుటివాడికి ఇంప్రెషన్. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే నీ లుక్స్ని బట్టే. సో వీడు తెలియగలవాడు, నేను కోటేసుకుని ఉన్నాడు అనుకో, ఆబ్వియస్లీ నువ్వు అనుకున్నది వీడో తెలియగలవాడు, వీడు ఇంటెలిజెంట్ పర్సన్. సో ఇంటెలిజెంట్ పర్సన్కి ఒక డెఫినేషన్ ఇస్తే వాడు సూట్ వేసుకుంటే అందరు గౌరవిస్తారు. సో మన గౌరవం పొందాలి అంటే ఫస్ట్ మన అపియరెన్స్ బాగుండాలి. సో అపియరెన్స్ బాగుండాలి అంటే నేను కోర్టులో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను. ఓకే ఓకే. తర్వాత వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అంబేద్కర్ గారు ఎందుకు, ఆయన కూడా అంతే. ఇప్పుడు నిన్ను చూసి గౌరవం ఇవ్వాలి, అమెరికాలో లండన్లో నిన్ను చూసి గౌరవం ఇవ్వాలి, నిన్ను చూసి అందరు ప్రేమించాలి, నిన్ను చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నీ వర్క్ స్టైలు, నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి. ఇంకొకటి ఎప్పుడు నిన్ను ఫింగర్ పెట్టి చూపించకూడదు. ఇంకొకటి ఎప్పుడు వీడు ఇట్లాంటి వాడు అని నీతో మాట్లాడితే నీ తెలివి తెలుస్తుంది. నీతో మాట్లాడకుండా నాతో మాట్లాడాలంటేనే భయపడాలి అంటే నేను ఎప్పుడు కూడా సూట్లో ఉండాలి. సో సబ్సిక్వెంట్గా నాకు వచ్చిన ఇన్నర్ ఫీలింగ్ని, నాకున్న ఆ డిజైర్ని అంబేద్కరిజం కూడా కనెక్ట్ అవడంతో ఇంకా నాకు ఇది పర్మనెంట్ సెటప్ అయిపోయింది. ఏమంటే రేపొద్దు నేను అసెంబ్లీలోకి వెళ్ళినా, అవునా భలేవాడివి, అసెంబ్లీలోకి వెళ్ళినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఈవెన్ పార్లమెంట్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా సింబలు కోటుతోనే ఉంటుంది, నా డ్రెస్ ఎప్పుడు కోటుతోనే ఉంటుంది. నేను ఎప్పుడు రాజ్యాంగంతోనే అసెంబ్లీలోకి వెళ్ళిన ప్రతిరోజు నా పక్కన కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటుంది. గ్రేట్ టు హియర్ దట్. దట్స్ ఆల్ శరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ అస్. అడగంగానే ఒప్పుకున్నారు. ఇట్స్ ఇమీడియట్ చాలా షార్ట్ స్పాన్లో అడిగాము శ్రవణ్ గారిని. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, బట్ ఇట్స్ నాట్ గెటింగ్ అప్. బట్ దిస్ టైమ్ ఇట్స్ వెరీ గుడ్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సిట్టింగ్ విత్ us. సో దట్స్ ఆల్. చూసారు కదా శ్రవణ్ గారు జై భీమ్ పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో జై భీమ్ పార్టీ జెండాని అసెంబ్లీలో ఎగరేసి తీరతాను, నా గలాన్ని వినిపిస్తాను అంటున్నారు. చూద్దాం ఏం జరిగిద్దో. దట్స్ ఆల్ ఫ్రమ్ ప్రశ్న టుడే. దిస్ ఇస్ రావణ్ సైనింగ్ ఆఫ్.